సుపరిచితులే మన గ్రూప్ ఫాస్టాక్ ఎండిఆర్టీ గ్రూప్కి. వారి క్లాస్ ఎలా ఉంటుందంటే ఇట్లా వెన్నపూస చకలాలలో వెన్న నంచుకొని తింటుంటే ఇలా కరిగిపోతుంటుంది చూసారా, అట్లా అమృతాన్ని మంచి ఆస్వాదించినట్టుగా చేస్తారు వారి క్లాస్ తోటి. ఎంతో విజ్ఞానం నేర్చుకోవచ్చు, ప్లస్ చాలా సంతోషంగా కూడా ఉంటుంది. మిత్రులారా, లెట్ us రెడీ ఫర్ ద నెక్స్ట్ సెషన్. రెస్పెక్టెడ్ గంపా సార్కి, విజయ్ కుమార్ సార్కి మరియు ఈ మీటింగ్కి విచ్చేసిన ఎల్ఐసియన్స్ అందరికీ వెరీ గుడ్ మార్నింగ్. వెరీ నైస్ ఫ్రెండ్స్, హంబుల్ రిక్వెస్ట్, మీటింగ్ ముందు అందరు మొబైల్స్ని సైలెంట్ మోడ్లో కానీ స్విచ్ ఆఫ్ చేస్తే బెటర్. ఎందుకంటే ఇక్కడ మనం నేర్చుకోవడానికి వచ్చాం ఫ్రెండ్స్. దయచేసి మీ అట్మోస్ట్ కాన్సన్ట్రేషన్ ఇక్కడ పెట్టండి. ఎంతో దూరం నుంచి వచ్చారు. నేను కూడా మార్నింగ్ కోదాడ నుంచి ఇప్పుడే రావడం జరిగింది. సో ఈ 2 రోజులు అనేవి చాలా ప్రెషియస్ టైం. మొబైల్ ఏంటంటే మన మైండ్ని డిస్ట్రాక్ట్ చేస్తుంది. సో అది మాత్రం గుర్తుంచుకోండి. మొబైల్ని మ్యాక్సిమం అవాయిడ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, జీవితం అంటే ఏంటి? ఇది ఇంటరాక్టివ్ సెషన్ అనమాట. నేనేంటంటే బేసిక్స్ నుంచి మీకు తీసుకెళ్తాను. మనకున్న ప్రాబ్లమ్స్ అన్నీ డిస్కస్ చేద్దాం ఇక్కడ. ఫీల్ ఫ్రీ, ఏ డౌట్ ఉన్నా నన్ను అడగండి. ఓకే, జీవితం అంటే ఏంటి? మీరు ఇంటరాక్ట్ అవ్వండి ఫ్రెండ్స్. జీవితం అంటే ఏంటి? ఒక్కొక్కరి దృష్టిలో ఒక్కొక్కటి ఉంటుంది కదా. జీవితం అంటే ఏంటి చెప్పండి. లైఫ్ ఈజ్ ఏ వెరీ గుడ్. ఇంకా లైఫ్ ఈజ్ ఏ జర్నీ, లైఫ్ ఈజ్ ఏ సక్సెస్. ఇంకా ఫ్రెండ్స్ ఏంటి? వెరీ ఓకే 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 రకరకాల డెఫినేషన్స్ ఉన్నాయి. నాకు ఎప్పుడు మోటివేషన్ ఇచ్చే పిక్చర్ మీకు చూపిస్తాను. నీవు తీర్చిదిద్దుకోవడమే జీవితం. అంటే నిన్ను నీవు తీర్చిదిద్దుకోవడమే. ఫ్రెండ్స్, మైక్ క్లారిటీగా ఉందా మీకు? క్లియర్గా ఉంది కదా? ఇక్కడ చూడండి, ఈ ఫోటో చూడండి. లైఫ్ ఈజ్ నాట్ అబౌట్ ఫైండింగ్ యువర్ సెల్ఫ్, లైఫ్ ఈజ్ అబౌట్ క్రియేటింగ్ యువర్ సెల్ఫ్. మనం దాన్ని తయారు చేసుకోవాలి. సో అది మెయిన్. ఇక్కడ చూడండి, ఈ ఫోటోలో ఎవరు కనిపిస్తున్నారు? ఒక శిల్పి తను చెక్కుంటున్నాడు. అందరం కూడా శిల్పులమే, చెక్కుకోవాలి. ఇక్కడ చూడండి, శిలా నీవే, శిల్పి నీవే, శిల్పం నీవే. నువ్వే శిల్పివి, నువ్వే శిల్పానివి. నీ శిల్పం ఎంత కావాలో మీరే చెక్ చేసుకోవాలి. ఓకే, అబ్దుల్ కలాం గారు మన మాజీ రాష్ట్రపతి, రామేశ్వరం టు రాష్ట్రపతి భవన్. ఆయన రాష్ట్రపతి అయిన తర్వాత కూడా ఎంతోమంది చిల్డ్రన్ని మోటివేట్ చేశారు. కొన్ని లక్షల మంది చిల్డ్రన్ని ఆయన మోటివేట్ చేశారు. ఆయన ఎప్పుడూ ఒక మాట చెప్తుంటారు. అక్కడ చదవండి ఫ్రెండ్స్. లెర్నింగ్ గివ్స్ యూ క్రియేటివిటీ, క్రియేటివిటీ లీడ్స్ టు థింకింగ్. లెర్నింగ్ గివ్స్ టు ఏంటి? క్రియేటివిటీ, క్రియేటివిటీ లీడ్స్ టు థింకింగ్, థింకింగ్ ప్రొవైడ్స్ నాలెడ్జ్, నాలెడ్జ్ మేక్స్ యూ గ్రేట్. అల్టిమేట్గా మనం గ్రేట్ అవ్వాలంటే మనకు నాలెడ్జ్ ఉండాలి. దీనికి నాలెడ్జ్ రావాలంటే మనం ఏం చేయాలి? లెర్నింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఈ లెర్నింగ్ వల్లే మనం ఏ స్థాయి నుంచి ఏ స్థాయి కన్నా ఎదగవచ్చు అనమాట. అయితే మనం చాలా పెద్ద సమస్య ఏంటంటే, ఈరోజు ఇండియన్ ఎకానమీ ఏ విధంగా బూమ్ అవుతుందో మీకు తెలుసు. మన ఎల్ఐసికి ఉన్న మెయిన్ పెద్ద ప్రాబ్లం ఏంటంటే, మనం టికెట్ సైజ్ చిన్నవి అమ్ముతున్నాం. పాలసీలు బాగానే అమ్ముతున్నాం కానీ టికెట్ సైజ్ చిన్నవి అమ్ముతున్నాం. మెజారిటీ ఆఫ్ ద ఏజెంట్స్ ఏమైతే మార్కెట్లో మిస్టేక్స్ చేస్తున్నారో దాని గురించి నేను బేసిక్స్ నుంచి చెప్పాలని డిసైడ్ అయ్యాను. ఎందుకంటే ఒక వ్యాపారం చేసేటప్పుడు చాలామంది ఏజెంట్లు ఏం చేస్తున్నారంటే, ఈరోజు రేపు డైరెక్ట్గా వెళ్ళి ప్లాన్ ప్రజెంటేషన్ చేస్తున్నారు. అది చాలా రాంగ్ అనమాట. ప్లాన్ ప్రజెంటేషన్ డైరెక్ట్గా చేయడం అంటే ఎలాంటిదంటే, మనం ఇప్పుడు వ్యవసాయం చేస్తుంటాం కదా, డైరెక్ట్గా సీడ్ అనేది పెట్టేస్తామా? దానికి ఒక ప్రిపరేషన్ ఉంటుంది కదా. ఆ ప్రిపరేషన్ చేయకుండా చేయడం వల్లే మనం పెద్ద ప్రాబ్లంలోకి వేస్తాం. ఏం ప్రిపరేషన్ చెయ్యాలి అన్నదే చూడండి. అసలు ఎల్ఐసి పాలసీ ఎందుకు తీసుకోవాలి? మనకి ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్లో రకరకాల ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఏమేమి ఉన్నాయి కొన్ని చెప్పండి. మ్యూచువల్ ఫండ్స్ చెప్పండి, మీరు చెప్పాలి. షేర్స్, రియల్ ఎస్టేట్, ఇంకా గోల్డ్, చిట్ ఫండ్స్, పోస్ట్ ఆఫీసు, ఫిక్స్డ్ డిపాజిట్స్, ఇంకా ఇన్ని ప్రొడక్ట్స్ ఉండగా ఎల్ఐసి ప్రోడక్ట్ని మనం ఎందుకు అమ్మాలి? ఎల్ఐసిలో
సెక్యూరిటీ ఉంది. ఇంకా ఏంటి సార్? సూపర్. ఇంకా సూపర్. మిగతా ఏ ప్రోడక్ట్కి లేనిది ఎల్ఐసికి ఒక 2 డిస్టింక్టివ్ అడ్వాంటేజెస్ ఉన్నాయన్నమాట. ఇంకా సావరెన్ గ్యారెంటీ, ఇంకా రిస్క్ కవరేజ్, ట్యాక్స్ రిబేట్, ఇంకా ఓకే, వెరీ నైస్. మీరు అందరు చాలా బాగా చెప్తున్నారు. అయితే మన కస్టమర్కి మెయిన్ సింపుల్గా చెప్పడానికి నేను తెలుగులో సింపుల్గా ఇలా చేశాను. కస్టమర్కి అసలు ఎల్ఐసి పాలసీల విలువను మనం సరిగ్గా చెప్పకపోవడం వలన మరియు దీనివలన పొందే ఉపయోగాలు పూర్తిగా తెలియకపోవడం వలన మనకు కొన్ని ప్రాబ్లమ్స్ చేస్తున్నాం అనమాట. అయితే ఎల్ఐసి ప్రోడక్ట్ ఎందుకు అమ్మాలంటే మానవ జీవితంలో ఉన్న 2 అతిపెద్ద సమస్యలు చదవండి ఫ్రెండ్స్. అవేంటి? ఒకటి త్వరగా మరణించడం, 2 ఎక్కువ కాలం మరణించడం. ఈ 2 సమస్యలకి ఒక సొల్యూషన్ ఉంది, అదే మన ఎల్ఐసి ప్రోడక్ట్. ఇది అంటే మ్యూచువల్ ఫండ్స్కి ఉన్న అడ్వాంటేజ్ మ్యూచువల్ ఫండ్స్కి ఉన్నాయి, చిట్స్కి అడ్వాంటేజ్. ప్రతి దానికి ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్కి ఒక సపరేట్ ఉద్దేశంతో లాంచ్ చేయబడ్డారు. మన ఎల్ఐసి పాలసీలు ఎందుకు లాంచ్ చేశారంటే ఈ 2 సమస్యలకి సొల్యూషన్ చెప్పడానికి, పరిష్కారం చెప్పడానికి అనమాట. సో కస్టమర్తో మాట్లాడేటప్పుడు ఈ పదాన్ని మీరు మంచిగా ఉపయోగించండి. మళ్ళీ చెప్పండి ఫ్రెండ్స్. మానవ జీవితంలో ఉన్న 2 అతిపెద్ద సమస్యలు, ఒకటి ఏంటంటే త్వరగా మరణించడం, 2వది ఎక్కువ కాలం జీవించడం. 2 సమస్యలే. త్వరగా మరణిస్తే ఏమైంది? ఫ్యామిలీ ఏమైంది? డిపెండెంట్స్ చాలామంది ఉంటారు, వాళ్ళందరూ ఇబ్బంది పడతారు. మనిషి అనేవాడు ఒక ఫైనాన్షియల్ అసెట్ అనమాట. ఈ అసెట్ లాస్ అయితే ఏమైంది? అతని మీద ఆధారపడిన వాళ్ళ జీవితం ఎలా పడిపోద్ది అనేది నెక్స్ట్ నేను చెప్తాను. దానికి ఫస్ట్. 2వది ఎక్కువ కాలం బతికినప్పుడు ఇప్పుడు ఇండియాలో వస్తున్న సమస్య ఏంటంటే లాంగివిటీ 70 సంవత్సరాల 6 నెలలు. అంటే ఇండియాలో సగటు భారతీయుడు 70 సంవత్సరాల 6 నెలలు బతుకుతున్నాడు. ఇది రానున్న దశాబ్దంలో 80 సంవత్సరాలకి 85 సంవత్సరాలు కూడా పెరుగుద్ది. సో మన దగ్గర ఉన్న సేవింగ్స్ అనేది 55-60 ఏళ్ళ వరకు పనిచేస్తే రిమైనింగ్ 20 ఇయర్స్కి మన దగ్గర ఉన్న సేవింగ్స్ సరిపోతే చాలా సమస్య వస్తుంది. అక్కడ ఆ సమస్యని మనం పిచ్చప్ చేయాలి. ఎప్పుడైనా మనం సేల్స్ పర్సన్గా ముఖ్యంగా గుర్తుంచుకోండి, కస్టమర్కి డైరెక్ట్ ప్రోడక్ట్ చెప్పొద్దు. అతనికి ఉన్న అవసరాలు, నీకు ఈ అవసరం ఉంది, దీన్ని నువ్వు ఫుల్ఫిల్ చేసావా లేదా అన్నది అతనితో మాట్లాడాలి. ఇప్పుడు ఈ రెండు మాట్లాడాం కదా, నెక్స్ట్ మనం వెళ్దాం. ఈ 2 సమస్యలకి ఏకైక పరిష్కారం జీవిత బీమా పాలసీ. మరి మానవ జీవితంపై ఎంత పాలసీ తీసుకోవాలి, ఎలా తెలుసుకోవాలి? ఇప్పుడు పాలసీ గురించి మాట్లాడేటప్పుడు ఫస్ట్ స్టెప్ మాట్లాడేసాం. 2వది ఏంటంటే ఇక్కడే చాలా పెద్ద మిస్టేక్ జరుగుతుంది ఫ్రెండ్స్. ఇదే నేను 17 ఇయర్స్గా డెవలప్మెంట్ ఆఫీసర్గా కోదాడ్ బ్రాంచ్లో వర్క్ చేస్తున్నాను. ఐఎమ్ ఎన్ SBA. నేను చాలా క్యాన్వాసింగ్లు, జాయింట్ కాల్స్కి వెళ్ళడం జరిగింది. మెయిన్ సమస్య ఎక్కడ వస్తుందంటే నేను సేల్స్లో అబ్జర్వ్ చేసింది, ఎంతో కొంత ఆ 10 lakhs 15 lakhs అనడం కానీ సైంటిఫిక్ క్యాలిక్యులేషన్ జరగట్ల. ఈ సైంటిఫిక్ క్యాలిక్యులేషన్ జరిగినప్పుడే కస్టమర్ మన దారికి వస్తాడు. లేకపోతే ఏంటంటే టికెట్ సైజు చిన్నవమ్మడం జరుగుద్ది. మీలో ఎంతమంది HLV కాన్సెప్ట్ చెప్తారు? హ్యూమన్ లైఫ్ వాల్యూ ఎంతమంది చెప్తారు? వెరీ నైస్, వెరీ నైస్ ఫ్రెండ్, వెరీ నైస్. అయితే ఈ HLV కాన్సెప్ట్కి రకరకాల పద్ధతులు ఉన్నాయి. అన్ని పద్ధతులు మనకొద్దు. మనకి ఏదైనా నేర్చుకునేటప్పుడు ఎలా ఉండాలంటే సింపుల్గా ఉండాలి. ఎలా ఉండాలి? సింపుల్గా ఉన్నాయి. ఈ కాంప్లికేటెడ్ లెక్కలు కస్టమర్స్కి అర్థం కావు. వానికి మెజారిటీ, మీకు ఇంకో జోక్ చెప్పాలంటే 90% ఆఫ్ ద కస్టమర్కి మనం చెప్పేది అర్థం కాదు. ఇది నా అనుభవంలో తెలుసుకుంది ఏంటంటే నువ్వు ఎంత నీట్గా చెప్పినా వానికి అర్థం కాదు. ఫస్ట్ వాడికి కన్ఫ్యూజ్ అవుతాడు, వాడు ఏదో ఊహించుకుంటారు. ఓన్లీ 10% ఆఫ్ ద పీపులే మనం ఏం చెప్తున్నామో అదే రీతిలో అర్థం చేసుకోగలుగుతారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కస్టమర్కి HLV కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేసే ముందులా HLV కాన్సెప్ట్ని రకరకాల వ్యక్తులు రకరకాలుగా చెప్తారు. కానీ ఎప్పుడైనా ఒకరి ఇన్కమ్ చెప్పమంటే మీకు చెప్పరు. కస్టమర్ని మీరు డైరెక్ట్గా అడిగి మీ ఇన్కమ్ చెప్పండి సార్ అంటే చెప్తాడా? చెప్పడు. ఖర్చులు చెప్పమంటే మాత్రం బాగా చెప్తాడు. ఖర్చులో ఇప్పుడు మనం పాలసీ ప్రజెంట్ చేసేటప్పుడు ఫస్ట్ ఏం చేస్తాడు? నా వల్ల కాదు సార్, ఎక్కడ చేస్తాం, అది ఇది అంటారు కదా. అది అయితే ఈ HLV కాన్సెప్ట్ విన్న తర్వాత నెక్స్ట్ ఒక బ్యూటిఫుల్ కాన్సెప్ట్ ఉంది. స్టెప్ బై స్టెప్ మనం వెళ్దాం. HLV అంటే హ్యూమన్ లైఫ్ వాల్యూ, ప్రజెంటేషన్ అండ్ HLV. ఇప్పుడు చూడండి అక్కడ ఏముంది ఫ్రెండ్స్, బ్యాక్ సైడ్ వాళ్ళు కూడా ప్లీజ్ ఇంటరాక్ట్ అవ్వండి. ఎందుకంటే ఇంటరాక్ట్ అయితేనే మీ మైండ్ ఇక్కడ ఉంటుంది, లేకపోతే ఎటే వెళ్ళిపోద్ది. మనం అందరం మార్కెటర్స్ కదా, మనకు చోట కూర్చొని వినాలంటే చాలా కష్టమైన టాస్క్ నాకు తెలుసు. ఎందుకంటే నేను ఆ ప్లేస్లో కూర్చున్నాను, నాకు తెలుసు ఆ సమస్య ఏంటో. ప్లీజ్ మీరు ఇంటరాక్ట్ అవుతూనే ఉండండి. మీకు ఏ డౌట్ ఉందో అడుగుతూనే ఉండండి. అక్కడ ఏం కనిపిస్తుంది మీకు? ఏం కనిపిస్తుంది?
దాని వాల్యూ అంటే మీరు చెప్పేస్తారు. 100 కేజీలు గోధుమల వాల్యూ అప్రాక్సిమేట్గా 5,000 6,000 మీరు చెప్పేస్తారు. నెక్స్ట్, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ న్యూ టీవీ, దాన్ని కూడా మీరు చెప్పేస్తారు. రకరకాలు 50,000 నుంచి 5 లక్షల వరకు రకరకాలు ఉన్నాయి. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ యువర్ మొబైల్ ఫోన్, ఇవి చెప్తారు. మరి హ్యూమన్ లైఫ్ వాల్యూ, మానవ జీవిత విలువ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు తెలుసుకోవాలి. ఈ మానవ జీవిత విలువ తెలిసినప్పుడు మాత్రమే మనం సబ్జెక్ట్లోకి వెళ్తాం. అదర్వైజ్ ఏమైందంటే మనం ఏదో ప్రోడక్ట్ సేల్ చేసాం కానీ అతని అవసరాలకు తగ్గట్టు ప్రోడక్ట్ సేల్ చేయనట్టు అయితే. ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎమోషన్, అంటే ఎమోషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే మానవ జీవితాన్ని మనం వెలకట్టలేమన్నమాట. చూడండి, అక్కడ ఒక తల్లి పిల్లలు ఉన్నారు. ఒక మనిషి లేనప్పుడు ఆ ఎమోషన్స్ని మనం క్యాలిక్యులేట్ చేయగలుగుతాం, దాన్ని ఆ ఎమోషన్స్ని ఎవ్వరం క్యాలిక్యులేట్ చేయలేం. నెక్స్ట్, ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎమోషన్, ఒక తండ్రి పిల్లలకి మధ్య ఉన్న సంబంధాన్ని దాన్ని కూడా క్యాలిక్యులేట్ చేయలేం. అది భార్యాభర్తల మధ్య ఉన్న దాన్ని కూడా అన్కౌంటబుల్. దేర్ ఈజ్ ఎ వాల్యూ ఆఫ్ ఎవ్రీ ఎర్నింగ్ మెంబర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫైనాన్స్ ఫర్ ఫ్యామిలీ. ప్రతి ఫ్యామిలీలో ఇన్ జనరల్గా ఒకరో ఇద్దరో ఎర్నింగ్ మెంబర్స్ ఉంటారు. చాలామంది చేస్తున్న మిస్టేక్ ఏంటంటే మై డియర్ ఫ్రెండ్స్, ఫస్ట్ ఎర్నింగ్ మెంబర్కి సఫిషియెంట్ ఇన్సూరెన్స్ కవరేజ్ ఇవ్వండి. మనకు పాలసీ రావడం ముఖ్యం కాదు, మనం చేసే వృత్తికి మనం న్యాయం చేస్తున్నామా లేదన్నది చాలా ముఖ్యం ఫ్రెండ్స్. ఎందుకంటే డబ్బులు వస్తాయి, ఖర్చు పెట్టుకుంటాం, కానీ ఒక వృత్తి చేస్తే దాన్ని నిజాయితీగా నీతిగా చేస్తే వచ్చే సాటిస్ఫాక్షన్ అనేది దాన్ని వెలకట్లేం. అందుకనే మీరు దయచేసి క్యాన్వాస్ చేసేటప్పుడు ఇంట్లో ఎర్నింగ్ మెంబర్ని ఐడెంటిఫై చేయండి. చాలా వరకు నాకు వచ్చి క్యాన్వాసింగ్లో నేను ఎదుర్కొంది ఏంటంటే, మా పిల్లవాళ్ళ పేరు మీద చేయండి సార్ పాలసీలు. అవుట్ ఆఫ్ లవ్ అండ్ ఎఫెక్షన్ ఆటోమేటిక్గా చిల్డ్రన్ పాలసీస్ అమ్మడం చాలా ఈజీ. కానీ నేను మొట్టమొదటి నుంచి మీ చిల్డ్రన్ పాలసీస్ తర్వాత ఫస్ట్ మీరు జీవన్ లక్ష్య పాలసీ తీసుకోండి. నేను నా స్టైల్లో నేను జీవన్ లక్ష్యానే క్యాన్వాస్ చేస్తాను. ఎందుకంటే ఎర్నింగ్ మెంబర్ ఎవరో ఐడెంటిఫై చేయాలి ఫస్ట్. ఇది మార్కెటింగ్లో మీరు గుర్తుపెట్టుకోండి. మనం చేస్తున్న వృత్తికి మనం న్యాయం చేస్తున్నామా, 100% కరెక్ట్ చేస్తున్నామా అన్నదే ముఖ్యం. మనం ఎంత ఎర్నింగ్ చేస్తున్నామో ఒక్కసారి మీకు బ్రాండ్ ఇమేజ్ వచ్చాక ఎర్నింగ్ అనేది మీ ఎమ్మటి పడుతుంది, అది వేరే విషయం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేసేది కరెక్ట్గా ఉండాలి. అయితే ఎర్నింగ్ మెంబర్ని ఐడెంటిఫై చేయడంలోనే ఫస్ట్ సేల్స్ ప్రాసెస్, ఎల్ఐసి పాలసీ అమ్మడంలో ఫస్ట్ జరిగే సేల్స్ ప్రాసెస్ ఎర్నింగ్ మెంబర్ని ఐడెంటిఫై చేయడం జరుగుతుంది అన్నమాట. ఇంట్లో ఎర్నింగ్ మెంబర్ ఎవరు, ఆయన ఎంత ఇన్కమ్ వస్తుంది, ఇన్కమ్ చెప్పరు ఫ్రెండ్స్. ఆయన్ని అడిగితే ఎవరు కూడా ఇన్కమ్ చెప్పరు. ఎన్ఆర్ఐస్ని ఎస్పెషల్లీ W2 ఫామ్ అడగండి, వాళ్ళకి చాలా కోపం వస్తుంది. అంటే నీ ఇన్కమ్ ఎంత దాంట్లో పర్టికులర్స్ తెలిసిపోతాయి, వాళ్ళు చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతారు W2 అడిగినప్పుడు. ఎవరైనా ఫేస్ చేశారా? W2 ఇస్తారు, బట్ మనకు మాత్రం ఎందుకు ఇది ఎంత అవసరం ఎందుకని అడుగుతారు. సో అట్లనే ఎర్నింగ్స్ ఎవ్వరు చెప్పరు. సో మనకి ఉన్న మెథడ్ ఏంటంటే ఇది, వాట్ ఈజ్ యువర్ మినిమం మంత్లీ ఎక్స్పెన్సెస్, బేర్ మినిమం మంత్లీ ఎక్స్పెన్సెస్ కనుక్కోండి. ఎక్స్పెన్సెస్ కనుక్కోవడం మీకు చాలా సులభం, ఆయనే చెప్తాడు. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్గా తీసుకున్నాను. మంత్లీ ఎక్స్పెన్సెస్లో చిల్డ్రన్ ఎడ్యుకేషన్ ఉంది, గ్రాసరీస్ ఉంది, లోన్స్ ఉన్నాయి, మెడికల్ ఎక్స్పెండిచరు, కారు ఈఎంఐ ఉంటాయి కదా రకరకాలుగా, వాటికి హౌస్ రెంట్, ఇవన్నీ చెప్తే మీకు చేంతాడంత లిస్ట్ అయింది. బాగా అడగండి. ఇవి మాత్రం మొహమాటం లేకుండా చెప్తాడు. ఇది మీరు ఎన్ని అడిగితే అని చెప్తాడు. దీనికి కడతారు, దానికి కడతారని మొత్తం రాయండి. ఫస్ట్ స్టెప్లో మీరు ఇవన్నీ రాయండి. నెక్స్ట్ స్టెప్లో మంత్లీ ఎక్స్పెన్సెస్ 50,000 ఫర్ ఎగ్జాంపుల్గా చూపించాను. నెక్స్ట్ ఇది అడగండి సార్ ఇవన్నీ మీరు ఉన్నారు కాబట్టి పే చేస్తున్నారు, వితౌట్ యూ మీరు లేనప్పుడు దీని పరిస్థితి ఏంటో ఒక్కసారి అడగండి. దాని పరిస్థితి అడిగితే వారే చెప్తారనమాట. దానికే మనం ఇప్పుడు కాన్సెప్ట్ నుంచి చెప్తున్నాం. హౌ మచ్ మనీ రిక్వైర్డ్ ఇన్ బ్యాంక్ టు సర్వైవ్ యువర్ ఫ్యామిలీ. ఒక మనిషి చనిపోతే ఎంత డబ్బులు బ్యాంకులో ఉండాలి ఆ ఫ్యామిలీ స్మూత్గా సర్వైవ్ అవ్వడానికి రిమైనింగ్ పీరియడ్ అంతా. సపోజ్ ఓ ఫ్యామిలీకి 65-60 ఇయర్స్ వరకు ఆయన అవసరం ఉంటుంది. సపోజ్ 30 ఇయర్స్ అప్పుడు ఆయన చనిపోయాడు, ఎంత డబ్బులు బ్యాంకులో ఉంచాలి, అంతే కదా. ఇప్పుడు ఆయన లేనప్పుడు ఆయన ఆ అమౌంట్ని బ్యాంకులో ఉంచాలి, ఆ ఫిగర్ని అరైవ్ చేయండి. దానికి సింపుల్ ఫార్ములానే ఇప్పుడు మనం కనుక్కునేది. ఇంటూ 200 చేసి కనుక్కుంటాం. చూడండి, ఇది ఇంపార్టెంట్, ఇది బుక్లో రాసుకోండి. మంత్లీ ఎక్స్పెన్సెస్. సార్ ఇక్కడ చివరిలో కూర్చున్నారు కదా, మీ మంత్లీ ఎక్స్పెన్సెస్ ఎంత ఉంటుంది?
పర్ మంత్? చెప్పండి మీరే. 1 lakh. మీకు సార్? 50,000. మీకు సార్? మీకు ఓకే. మీ అంటే ఇంటూ 200 వేసుకోండి. ఇంటూ 200 వేసుకోండి. 1 lakh అన్నారు కదా సార్, ఇంటూ 200 వేస్తే ఎంత వస్తుంది? 2 crores వస్తుంది. సో మీ హ్యూమన్ లైఫ్ వాల్యూ ఎంత? 2 crores ఇన్సూరెన్స్ ఉండాలి. సార్ బ్యాక్ సైడ్ కూర్చున్నారు కదా, మీకు 50,000 అన్నారు, మీకు ఎంత ఉండాలి? 1 CR ఉండాలి. మీ ఇద్దరికి 2 crores 1 crore ఉన్నాయా? ఉన్నాయా? వెరీ నైస్. గట్టిగా చప్పట్లు కొట్టండి ఫ్రెండ్స్. సార్ మీకు 1 కోటి రూపాయలు ఉందా ఇన్సూరెన్స్? సూపర్. ఏం పాలసీస్ తీసుకున్నారు? మీరు ఏం పాలసీస్ తీసుకున్నారు? జీవన్ ఉమంగ్ ఎంతకి తీసుకున్నారు? మిగతా 80 lakhs టర్మ్ పాలసీ తీసుకు ఫోర్స్లో ఉంచుతున్నారుగా. సార్ ఫ్రెండ్స్ ఎందుకు ఇట్లా అడుగుతున్నా అంటే, నేను ఎవరిని ఇబ్బంది పెట్టాను కదా. చాలామంది ఏజెంట్ ఫ్రెండ్స్ చనిపోయినప్పుడు మాత్రం పాలసీస్ ఫోర్స్లో ఉండట్లేదు. అది చాలా పెద్ద సమస్య. ఎందుకంటే మనం నలుగురికి గైడ్ చేసేవాళ్ళం కదా, మన జీవితం అన్నది కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే నేను మాత్రం ప్రతి పాలసీ నేను తీసుకున్నది నా బ్యాగ్లో జిరాక్స్ కాపీస్ ఉంటాయి. సార్ నేను ఈ ప్లాన్ తీసుకున్నాను. నాకు సేల్స్ చేయడానికి నేను ఉపయోగించే బెస్ట్ టెక్నిక్ ఏంటంటే, ఫస్ట్ నేను కన్విన్స్ అయితేనే ఆ ప్రోడక్ట్ గురించి చెప్తాను. నేను ఎల్ఐసిలో బాగా కన్విన్స్ అయిన కొన్ని ప్రోడక్ట్స్ని బాగా సేల్ చేశాను. ఫస్ట్ కన్విక్షన్ వస్తేనే మనం ఆ ప్రోడక్ట్ని సేల్ చేయగలుగుతాం. లేకపోతే మనం చెప్పే దాంట్లో అంత కాన్ఫిడెన్స్ అనేది రాదు. మీరు ఎంత పెద్ద ఏజెంట్ అయినా సరే కన్విక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఆ ప్రోడక్ట్ మీద. సో నేను జీవన్ లక్ష్య గురించి, జీవన్ ఉమాంగ్ గురించి, జీవన్ లాభ్ గురించి కన్విన్స్ అయ్యాను. ప్రోడక్ట్ సేల్ చేయడంలో ఈజీ స్టెప్ ఏంటంటే, ఫస్ట్ ఆ ప్రోడక్ట్ మీరు తీసుకోండి. ఆ ప్రోడక్ట్ మీరు తీసుకుంటే సేల్ చేయడం దానంత ఈజీ పని ఇంకోటి ఉండదు. సార్ నేనే తీసుకున్నా అంటే కస్టమర్ ఈజీగా తీసుకుంటాడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మీ మంత్లీ ఎక్స్పెండిచర్ని బట్టి మీ హెచ్ఎల్వి అన్నది బుక్లో రాసుకోండి సార్. రకరకాల పద్ధతులు ఉన్నాయి సార్ దీనికి. ఇది హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్స్ ఏమీ లేవు హెచ్ఎల్వి గురించి. ఇక్కడ సింపుల్ టెక్నిక్ ఒకటి నేర్పిస్తున్నాను. ఎందుకంటే ఎర్నింగ్ మీరు చెప్తున్నారు కానీ అందరు చెప్పరు సార్. ఎర్నింగ్స్ క్లారిటీగా చెప్పరు, ఎక్స్పెండిచర్ ఒకటే ఈజీగా చెప్తున్నా ఫ్రెండ్స్. హెచ్ఎల్వికి రకరకాల పద్ధతులు ఉన్నాయి. మీకు వన్ ఆఫ్ ద ఈజియెస్ట్ మెథడ్ నేను చెప్తున్నా. ఎందుకంటే ఇంటూ మంత్లీ ఎక్స్పెండిచర్ ఇంటూ 200 అనేది ఈజీ. ఇప్పుడు ఇన్కమ్ని క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఏమైందంటే, నాట్ ఓన్లీ శాలరీ ఇన్కమ్, అదర్ ఇన్కమ్స్ కూడా చాలా ఉంటాయి. ఆ హెడ్స్ అన్నీ మనకు చెప్పరు, ఎక్స్పెండిచర్ మాత్రం ఈజీగా చెప్తారు. అందుకని ఈ పద్ధతి. మీరు చెప్పింది కరెక్టే, ఇన్కమ్ను బట్టి కూడా క్యాలిక్యులేట్ చేయాలి. నేను ఎక్స్పెండిచర్ వైజ్గా వచ్చాను. ఓకే, నెక్స్ట్ స్టెప్కి వెళ్దాం. సపోజు 50,000 ఉన్న వ్యక్తికి 200 టైమ్స్ అంటే 1 CR. అయితే ఇప్పుడు సమస్య ఎక్కడ వచ్చిందంటే, బ్యాంక్ అకౌంట్లో అంత డబ్బులు ఉంచాలి. ఎవరైనా ఉంచగలుగుతారు 1 CR? 1 CR బ్యాంక్ అకౌంట్లో ఉంచడం ఎవరి వల్ల కాదు. సో దానికి ఏంటంటే ఈజీ సొల్యూషను నేను చెప్పా కదా, ఈ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవాలి. అయితే ఇది ఒక్కొక్కరికి పెద్ద అమౌంట్ అవుతుంది. సార్ నేను ఇంత పెద్ద పాలసీ తీసుకోవడం, ఇప్పుడు సార్ 2 crores తీసుకున్నారు. ఒకటేసారి కస్టమర్ 2 crores తీసుకోగలుగుతాడా? తీసుకోవాలి. అయితే మీరు ఇక్కడ ఏం చేయాలంటే, అయ్యా మీ రిక్వైర్మెంట్ 2 crores ఉంది, మీకు 30 lakhs ఉంది, ఆ గ్యాప్ అయితే ఏదైతే ఉందో 1,70 lakhs అది తీసుకోవాలి అంటే, ఇప్పుడు తీసుకోలేకపోయినా, ఇమీడియట్గా తీసుకోలేకపోయినా, ఓవర్ ఏ పీరియడ్ టార్గెట్ పెట్టుకొని కంపల్సరీగా అది ఫుల్ఫిల్ చేసుకోవాలి. అంటే ఇక్కడ ఒక ప్రొఫెషనల్ ఏజెంట్గా మీరు అందుకు సలహా ఇస్తున్నారనమాట. దాన్ని మాత్రం పాటించండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఒకటేసారి క్యాలిక్యులేషన్ చేశాక అంత అమౌంట్ తీసుకోవడానికి మేబీ ఎండోమెంట్ పాలసీలో కుదరకపోవచ్చేమో, టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీలో కుదురుద్ది, కంపల్సరీగా కుదురుద్ది. అతనుకున్న రిక్వైర్మెంట్ని బట్టి ఆ గ్యాప్ను అతనికి చెప్పి ఇంతవరకు మీరు అండర్ ఇన్సూరెన్స్ ఉన్నారన్న విషయాన్ని మీరు తెలియజేయాలి. ఇది ఫస్ట్ స్టెప్. ఎందుకు ఈ 200 అంటే సింపుల్ ఏంటంటే, బ్యాంక్ రేట్ని అనమాట. బ్యాంక్ రేటు సుమారుగా 5 to 7% మధ్యలో వేరియేషన్ అవుతూ ఉంటుంది. ఇన్ఫ్లేషన్ని బట్టి బ్యాంక్ రేట్లు అనేవి మారుతుంటాయి. యావరేజ్గా మనం 6% ఇంట్రెస్ట్ తీసుకొని ఈ అమౌంట్, వచ్చిన అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని బ్యాంక్లో కనుక ఇన్వెస్ట్మెంట్ చేస్తే, ఒక ఫిక్స్డ్ డిపాజిట్ లాగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బ్యాంక్లో వేసుకుంటే వచ్చే డబ్బులతోటి వాళ్ళ ఫ్యామిలీ తన ఎక్స్పెండిచర్ని మీట్ అవ్వడానికి ఈ కాన్సెప్ట్ అంతా ఇదంతా.
సపోజ్ 1 కోటి రూపాయలు అనుకున్నాం కదా, సార్ ఇందాక చెప్పారు 50,000 రూపాయలు సార్ నా మంత్లీ ఎక్స్పెండిచర్ అని చెప్పారు కదా. 50,000 ఇంటూ 200 తీసుకుంటే మనకు 1 CR వస్తుంది. దాని 6%కి అంటే మన తదనంతరం ఫ్యామిలీకి మెజారిటీ ఆఫ్ ద ఫ్యామిలీస్లో ఏంటంటే వాళ్ళకి ఫైనాన్షియల్ నాలెడ్జ్ ఉండదు. వాళ్ళకి సింపుల్గా ఏంటంటే ఒక స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియానో ఒక గవర్నమెంట్ బ్యాంకులో కనుక 1 CR ఇన్వెస్ట్మెంట్ చేస్తే వాళ్ళకి మనం ఉన్నా లేకున్నా ఎక్స్పెండిచర్స్ అనేవి మీట్ అవ్వాలి. ఈ ఎక్స్పెండిచర్స్ మీట్ అవ్వడానికి ఇవి మీట్ అవ్వకపోతే ఏమవుతాయన్నది మనం నెక్స్ట్ లైఫ్ స్టైల్ ప్రజెంటేషన్లో చూస్తాం. ఓకే, ఫస్ట్ స్టెప్ బాగా అర్థం చేసుకోండి. సో 1 CR వచ్చాయి మీకు, దాన్ని 55 ఎంత 6% ఇంట్రెస్ట్ రేట్ తోటి మీరు ఇన్వెస్ట్ చేస్తే 50,000 వచ్చాయి. సో యూ షుడ్ హ్యావ్ ఇన్సూరెన్స్ ఫ్యామిలీ విత్ 1 crore, 5 బెనిఫిట్స్ అని చెప్పారు. ఒకటి ఏంటంటే ఈ ఫండ్ ఏ విధంగా ఉపయోగపడుద్ది అన్నది మీరు చెప్పండి. ఇదంతా మీకు తెలిసిందే. ఒక్కసారి ఫండ్ వచ్చిన తర్వాత అది పిల్లల ఎడ్యుకేషన్కి, పిల్లల మ్యారేజ్కి, మన వృద్ధాప్యంలో ఎక్స్ట్రా ఇన్కమ్గా ఉపయోగపడుతుంది. అది లేనప్పుడు ఇన్ అన్సర్టైన్ ఇన్సిడెంట్స్ వాట్ హ్యాపెన్ అన్నది తెలుస్తుంది. ఇన్సూరెన్స్ సేవ్ యువర్ ఫ్యామిలీ ఫ్యూచర్. ఓకే. సో ఇక్కడ ఏంటంటే కస్టమర్కి ఈ హెచ్ఎల్వి కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మాత్రమే మీరు ప్లాన్ ప్రజెంటేషన్లోకి వెళ్ళండి. హ్యూమన్ లైఫ్ వాల్యూ, అసలు ఇన్సూరెన్స్ ఎందుకు తీసుకోవాలి అన్నది ఫస్ట్ 2 స్టెప్పుల్లో చెప్పాం. మానవ జీవితంలో ఉన్న 2 సమస్యలకి ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవాలి. తీసుకున్నాక ఏం చేయాలి? హెచ్ఎల్వి గురించి క్యాలిక్యులేషన్ చేయాలి. హెచ్ఎల్వి తర్వాత చాలా ఇంపార్టెంట్ టాపిక్ మనం వెళ్తాం. ఈ టాపిక్ మీ అందరికీ తెలుసు, కానీ కొంతమందికి తెలియదేమన్న ఉద్దేశంతో నేను ఒకసారి జస్ట్ టచ్ చేయడం జరిగింది. ఎందుకంటే ఫ్రెండ్స్, ఒక ఆటగాడైనా ఒక సినిమా స్టార్ అయినా ఫామ్ కోల్పోవడం అనేది సహజం. ఫామ్ కోల్పోయినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే మళ్ళీ బేసిక్స్కి నెట్స్లో ప్రాక్టీస్ చేస్తారు. అది మన జీవితంలో కూడా అందరికీ అయ్యేదే. ఏ ఆటగాడు కూడా బ్యాట్ పట్టిన దగ్గర నుంచి అన్ని సెంచరీలే చేయడు, ఏ హీరో కూడా అన్ని హిట్ సినిమాలే రావు. గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటారు, మళ్ళీ బేసిక్స్కి వస్తారు, వాళ్ళు లోపాలను సరి చేసుకుంటారు. సో కంపల్సరీగా ప్రతి ఒక్కరు బేసిక్స్ మీద దృష్టి పెట్టండి. ఈరోజు మనకున్న సమస్య ఏంటంటే బేసిక్స్ సరిగ్గా లేకపోవడం వల్లే, ప్రొఫెషనలిజం లేకపోవడం వల్లే మనం బిజినెస్లో చాలా తక్కువ ఉన్నాం. ఎందుకు తక్కువ ఉన్నాం అని చెప్తున్నా అంటే, మీరెవరు MDRTs, COTs, TOTs ఉన్నారు, నేను ఎవరిని కాదంట్లా, కానీ మార్కెట్ ఆపర్చునిటీస్ అంతకన్నా గొప్పగా ఉన్నాయి. ఎందుకంటే ఇండియా చాలా బ్రైటర్ ఫీల్డ్లోకి వెళ్ళబోతుంది. ఎట్లా వెళ్తుందంటే రానున్న 37 సంవత్సరాలు ఇండియన్ ఎకానమీ అనేది బూమ్ అవుతుంది. అంటే ఇండియన్ ఎకానమీ చాలా బూమ్ అవుతుంది. ఒక్క 10 yearsలో ఇండియా ఎకానమీ అమెరికన్ ఎకానమీ తర్వాత, చైనా ఎకానమీ తర్వాత వరల్డ్లో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అవుతుంది. ఒకసారి అలాంటి పరిస్థితికి వచ్చినప్పుడు ఏమైందంటే మనం అందరం ధన్యజీవులమే. ఎందుకంటే ఎన్నెన్ని MNCs వస్తాయి, ఎన్నెన్ని పెద్ద పాలసీలు వస్తాయి. మీరు ఊహించుకుంటే కనుక మీరందరూ చాలా ధనవంతులు అవుతారు ఫ్రెండ్స్, నిజం చెప్తున్నాను. ఓన్లీ థింగ్ ఏంటంటే మనం నమ్మాలి, ఇంత మార్కెట్లో ఇంత ఆపర్చునిటీ ఉన్నదని మనం నమ్మాలి. మనం ఒక 10 ఏళ్ల క్రితం చూస్తే మనం అమ్మే పాలసీలు అంటే అప్పుడు ఎంత సమ్మష్యూడ్ అయితే అమ్మామో ఇప్పుడు అంత ప్రీమియం తీసుకొస్తున్నాం. రానున్న కాలంలో మీరు కోట్ల కొద్ది ప్రీమియం తెస్తారు ఫ్రెండ్స్. ఇది నేను స్ట్రాంగ్గా బిలీవ్ చేసి చెప్తున్నా. మీరు రైట్ ఇండస్ట్రీలో ఉన్నారు, అందుకనే నేను మరీ చెప్తున్నా. మనం సిస్టమేటిక్ అప్రోచ్ ఉండాలి, బేసిక్స్ బాగా తెలియసి ఉండాలి. ఎటువంటి క్వశ్చన్స్ అయినా మనం ఎప్పుడు ఆన్సర్ చేయగలుగుతామంటే బేసిక్స్ కరెక్ట్గా తెలిసినప్పుడే చేయగలుగుతాం. ఓకే, చూడండి సార్, ఈ లైఫ్ స్టైల్స్ గురించి తెలియాలి. అందరి లైఫ్ స్టైల్ ఒకటే విధంగా ఉండదు. ఇందాక సార్ చెప్పారు, నా మంత్లీ ఎక్స్పెండిచర్ 1 lakh అని ఒకరు చెప్పారు, 50,000 అని ఒకరు చెప్పారు, 30,000 అని ఒకరు చెప్పారు. డిఫరెంట్ పీపుల్కి డిఫరెంట్ లైఫ్ స్టైల్స్ ఉంటాయి. అయితే ఈ ప్రజెంటేషన్ విన్న తర్వాత మీరు ఎటువంటి బ్యాచ్ని పాలసీలు అడుగుతున్నారు అన్నది మీకు తెలిసిపోద్ది. మ్యాక్సిమం మనం ఎక్కడ తప్పు చేస్తున్నాం అన్నది మనకు తెలుస్తుంది. ఒక్కసారి ప్రజెంటేషన్ క్లియర్గా చూడండి. లైఫ్ స్టైల్ అనేది మీరు ఎంత ఖర్చు పెడుతున్నారు, ఎలా ఖర్చు పెడుతున్నారు అన్న విషయాలను బట్టి నిర్ధారించబడుతుంది. అంతే కదా? లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, మీరు ఏ బ్రాండ్ షూస్ వేస్తున్నారు, వెహికల్, అన్నీ ఈరోజు ప్రతి ఒక్కరు చేస్తుంది ఏంటి, బ్రాండేగా. మన పిల్లలు ఎస్పెషల్లీ మన జనరేషన్ పక్కన పెట్టండి, పిల్లలు బ్రాండ్ లేనిదే సమస్య లేదు. డాడీ ఐఫోన్, ఏది కొన్నా బ్రాండే. ఆ బ్రాండింగ్ మీదే కంపెనీలు కోట్లు ఖర్చు చేస్తున్నాయండి. సో లైఫ్ స్టైల్ అనేది
మీరు ఎంత ఖర్చు పెడుతున్నారు, ఎలా ఖర్చు పెడుతున్నారు అనే విషయాలను బట్టి నిర్ధారించబడుతుంది. మీరు ఎంత ఖర్చు పెడతారు, ఎలా ఖర్చు పెడతారు అనే విషయాలు, మీరు ఎంత సంపాదిస్తారు, ఎలా సంపాదిస్తారు అనే విషయాల మీద ఆధారపడి ఉంటుంది. ప్రపంచంలో బేసికల్గా 6 రకాల లైఫ్ స్టైల్స్ ఉంటాయంట. 6 టైప్స్ ఆఫ్ లైఫ్ స్టైల్. చూడండి, ఫస్ట్ లైఫ్ స్టైల్ ఏంటంటే రాచరికపు జీవన శైలి. మనందరం డ్రీమ్స్ చూస్తుంటాం కదా, బతికితే వీళ్ళ బతకాలని. చూడండి, ఆ రాచరికపు జీవన శైలిలో ఎవరుంటారంటే ముఖ్యంగా వ్యాపారవేత్తలు ఉంటారు, కుబేర్లు అనమాట వీళ్ళు. అంటే మనకి ముఖేష్ అంబానీ గారు, లక్ష్మీ మిట్టల్ గారు, పెద్ద పెద్ద వ్యాపారవేత్తలంతా, టాటాలు, బిర్లాలు, వీళ్ళ ఇల్లు కానీ వీళ్ళ లైఫ్ స్టైల్ కానీ చూడండి. కుబేరులు, పారిశ్రామికవేత్తలు, ప్రపంచ ప్రఖ్యాత వ్యక్తులు. అంటే లక్ష్మీ మిట్టల్ తెలుసా మీకు? స్టీల్ టైకూన్. ఆయన స్టీల్ బిజినెస్ అంతా ప్రపంచంలో శాసించే లక్ష్మీ మిట్టల్. అలానే చూడండి, మనం ఎంతో సోకాల్డ్ సినిమా స్టార్లు అనుకుంటాం కదా, వాళ్ళ ఇళ్లలో ఫంక్షన్స్కి వీళ్ళు వెళ్ళి డ్యాన్స్ చేసి వస్తారు. ఇప్పుడు అంబానీ వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ జరిగింది అనుకోండి, పెద్ద మనం ఏదైతే సెలబ్రిటీస్తో ఫొటోస్ దిగాలనుకుంటున్నామో వాళ్ళు వెళ్ళి గంటకి డ్యాన్స్ చేస్తే 5 కోట్లు 10 కోట్లు ఇచ్చేస్తారు. అంత ఆ స్థాయిలో ఉంటారనమాట. సో ఇది మొదటి రకపు రాచరికపు వ్యవస్థ. ఇది చూడండి, ముఖేష్ అంబానీ, యాంటీలియా హౌస్ మీ అందరికీ తెలుసు కదా. అప్పుడంతా 3,000 4,000 అన్నారు, కానీ ఇప్పుడు 15,000 కోట్లు 12,000 కోట్లు అంటున్నారు. ఆ ఇల్లు ప్రపంచంలోనే 2వ అతిపెద్ద రిచెస్ట్ హౌస్ అంటది. సెకండ్, వీళ్ళకి సొంత విమానాలు, లగ్జరీ బోట్లు, దీవులు ఉంటాయి. అంటే వీళ్ళు ఏంటంటే ఫారిన్లో సెపరేటు ఐలాండ్స్ కొనుక్కుంటారు. మన ఇండియాలోనే కాకుండా వీళ్ళకి ఏంటంటే విదేశాల్లో చాలా రిచ్ ప్లేసెస్లో ఉంటాయి. అంటే నిన్నే నేను ఒక వీడియో చూశాను ఫ్రెండ్స్. ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు హైదరాబాద్లో ప్రపంచంలోనే అత్యంత ధనవంతుల్లో ఒకరైన ఉస్మాన్ అలీ ఖాన్ ఉన్నాడు. నిజాం నవాబు ఉన్నారు కదా, నిజాం నవాబు తర్వాత జనరేషన్కి సుమారుగా ఆ రోజుల్లోనే 25,000 కోట్లు ఆయన సంపదగా ఇచ్చాడు. ముక్రమ్ జా అంటే నెక్స్ట్ తన వారసుడికి. వాళ్ళ ఇంట్లో ఏంటంటే ప్రపంచంలోనే 5వ అతిపెద్ద ఖరీదైన డైమండ్ని వాళ్ళు పేపర్ వెయిట్ కింద వాడుకునేవాళ్ళు అనమాట. కానీ లిక్విడ్ క్యాష్ ఉండదు, ల్యాండ్స్ ఉంటాయి, ల్యాండ్స్ని అమ్మలేరు. సో ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ మీరందరూ తప్పనిసరిగా శ్రద్ధ పెట్టి నేర్చుకొని, దీంట్లో నేర్చుకోవడానికి చాలా ఉంది. ఎందుకంటే టెక్నాలజీ పెరిగిన కొద్దీ డిఫరెంట్ ప్రొడక్ట్స్ వస్తున్నాయి ఫ్రెండ్స్. వాటికి మీరు నేర్చుకోవడానికి సర్వం సిద్ధంగానే ఉండాలి. నేర్చుకోవడం అనేది మీ చివరి శ్వాస వరకు కంపల్సరీగా ఉంటేనే మీరు ఎంత ఎత్తుకనే ఎదుగుతారు. ఎందుకంటే ఆపర్చునిటీస్ ఎవరికి వస్తాయి ఫ్రెండ్స్? ఆపర్చునిటీస్ ఎవరైతే నేర్చుకొని ఉన్నారో, సబ్జెక్ట్ ఉందో వాళ్ళ దగ్గరికి వస్తాయి. ఒకవేళ వచ్చినా కానీ సబ్జెక్ట్ లేని వాళ్ళని ఆ ఆపర్చునిటీస్ని సరైన విధంగా ట్యాప్ చేయలేరు. సో ఫైనాన్షియల్ మేనేజ్మెంటు అంత పెద్ద రాజుకైనా మనకైనా చాలా ఇంపార్టెంట్. అందులో 10 మందికి ఫైనాన్షియల్ ప్లానింగ్ గురించి చెప్పే మనం మాత్రం చాలా అప్డేటెడ్గా ఉండాలి. మన మాట, ఎందుకంటే మా కస్టమర్, మా ఏజెంట్ ఇలా చెప్పారు అని వాళ్ళ బ్రాంచ్ మేనేజర్ మాట కానీ ఇంకెవరి మాట, మా ఏజెంట్ ఇలా చెప్పారంటే అది శాసనం అని నమ్మే కస్టమర్లు చాలామంది ఉన్నారు. మన మాట అటువంటిది ఫ్రెండ్స్. దయచేసి మీరు దాన్ని గుర్తుంచుకొని మీరు ఏది చెప్పినా రీసెర్చ్ చేసి చదివి చెప్పండి ప్లీజ్. అయితే ఈ రాచరికపు జీవన శైలిలో ఉన్నారు కదా, వీళ్ళు నెంబర్ 1 లైఫ్ స్టైల్స్. వీళ్ళని మనం చాలా తక్కువ టచ్ చేస్తున్నాం. మనకేంటంటే మనకి తక్కువ ప్రీమియం రాకపోవడానికి గల కారణం ఏంటంటే ఇలాంటి వాళ్ళని మనం అసలు టచ్ చేయట్లా. మనం ఏదో చూస్తున్నాం కానీ సారీ ఎక్కువ ప్రీమియం రాకపోవడానికి గల రీజన్ అదే, వీళ్ళని మనం టచ్ చేయకపోవడమే. చూడండి సార్, విలాసవంతమైన జీవనశైలి. ఈ కేటగిరీలో ఎవరు వస్తారు చూడండి. వీళ్ళు కోటీశ్వర్లు, ఏ బాధర బందీలు ఉండవు. ఎక్కువ దీంట్లో ఎలా ఉంటారంటే సినిమా స్టార్సు, స్పోర్ట్స్ స్టార్సు వీళ్ళు వస్తారు. ఫస్ట్ దాంట్లో వ్యాపారవేత్తలు వస్తారు. సెకండ్ దాంట్లో ఏంటంటే సెలబ్రిటీస్ వస్తుంటారు. ఫ్రెండ్స్, ఈ ప్రజెంటేషన్ అంతా మీకు నేను గ్రూప్లో షేర్ చేస్తాను. డోంట్ వరీ, మొత్తం ప్రజెంటేషన్ ఇస్తాను, ఏం వరీ కావద్దు. ఓకే, మీరు ఫొటోస్ ఇవన్నీ తీసుకోవద్దు, ఎందుకంటే టైం వేస్ట్. వీళ్ళకి ఏంటంటే చాలినంత డబ్బు ఉంటుంది, ఏ చీకు చింత లేని ఆర్థిక పరిస్థితి ఉంటుంది. వీళ్ళకి చాలినంత ఆదాయం, స్థిరాస్తులు, స్థిరాయుధం. వీళ్ళకు 1 కన్నా ఎక్కువ గృహాలు, కార్లు, విహారయాత్రలు, అన్ని అవసరాలకు తగినంత
ఆర్థిక సదుపాయం ఉంటుంది. వీళ్ళ జీవితం అంతా పని చేయకపోయినా పర్వాలేదు. ఉదాహరణకి టీవీ తారలు, వ్యాపారవేత్తలు, క్రీడాకారులు, సీఈఓలు, నటులు, సింగర్స్. ఖర్చుకి ఆదాయం ఇక్కడ చూడండి, ఖర్చుకి ఆదాయం 10 రెట్లు ఉంటుంది. సపోజు 50,000 ఉందనుకోండి, 5 లక్షల రూపాయలు ఇన్కమ్, ఇంకా ఎక్కువ కూడా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం. మూడో రకమైన జీవన శైలి, మనం ఎక్కువ బిజినెస్ తెస్తుంది ఇక్కడ నుంచి, ఇక్కడ నుంచి ఇంకా ఇంకా వెళ్తున్న కొద్దీ ఇంకా ఎక్కువ అయింది. ఇక్కడ ఏంటంటే సౌకర్యవంతమైన జీవన శైలి. ఎవరు సౌకర్యవంతమైన జీవనశైలి? ఎవరంటే వీళ్ళు ప్రొఫెషనల్స్, డాక్టర్స్, లాయర్స్, చార్టెడ్ అకౌంటెంట్స్, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, రకరకాల ప్రొఫెషనల్స్. మనం ఇక్కడ వరకే ఇలా అయిపోతున్నాం. ఇప్పుడు ఎవరైతే సిఓటి, టీఓటి వరకు చేస్తున్నారో ఇక్కడ వరకు వెళ్ళి అయిపోతున్నారు. ఆ పైన అనేదే ఇంకా పైకి వెళ్తున్నాం కదా, అక్కడ పర్ పాలసీకి మనకు వచ్చే గిట్టుబాటు అయ్యేది చాలా ఎక్కువ ప్రీమియం వస్తుంది. అది నేను ఎందుకంటే ఈ లైఫ్ స్టైల్స్ మీకు తెలిసి ఉండాలి. మనం ఎక్కడ, మన కస్టమర్స్ ఎక్కడ ఉన్నారన్నది. వీళ్ళని మనం లక్షాధికారులు అనవచ్చు. వీళ్ళకి అవసరానికి మించిన ఆదాయం ఉంటుంది. సొంత గృహం, కారు, విహారయాత్రలకు వెళ్తారు. జీవితంలో ఎదురయ్యే అవసరాలకు ముందే సదుపాయం చేసుకుంటారు. వీళ్ళకి కాస్త ముందు చూపు ఉంటుంది. అంటే ప్రొఫెషనల్స్ ఏం చేస్తారంటే మనకి ఎంత వస్తుంది, ఎంత పైన వాళ్ళు ఏంటంటే వాళ్ళకి ప్లానింగ్ చేసే వాళ్ళు సెపరేట్గా ఉంటారు. వీళ్ళకి మాత్రం కొద్ది ముందు చూపు ఉండి వీళ్ళు ప్లాన్ చేసుకుంటారు. ప్రొఫెషనల్స్, మేనేజ్మెంట్ క్యాడర్, వ్యాపారవేత్తలు, వాణిజ్య సముదాయాల యజమానులు, థియేటర్ ఓనర్స్ ఈ బ్యాచ్లోకి వస్తారు. నెక్స్ట్ చూడండి, 4వ లైఫ్ స్టైల్ ఏంటంటే మధ్యతరగతి జీవనశైలి. మనకు వచ్చే ప్రోడక్ట్స్ ఎక్కువ ఇక్కడే ఫ్రెండ్స్. ఇందాక దానికన్నా చెప్పాలంటే మనం ఎక్కువగా ఒత్తిడి చేస్తున్న బ్యాచ్ ఎవరినంటే వీళ్ళే పాపం. వాళ్ళకి ఒకటున్నా సరే ఇంకోటి ఉన్నా సరే ఇంకోటి వాళ్ళు వింటారు కాబట్టి మన కంఫర్ట్ జోన్ అక్కడే ఉంటుంది కాబట్టి వాళ్ళ దగ్గరికి వెళ్తాం. పై వాళ్ళ దగ్గరికి వెళ్ళాలంటే మనకు భయం. వాస్తవం ఫ్రెండ్స్, ఎందుకు వాడు ఏం అడుగుతాడని ఒక భయం. వాస్తవానికి అత్యంత రహస్యం ఏంటి మీ అందరికి తెలిసిందే, ఐఏఎస్ ఆఫీసర్ కూడా మన సబ్జెక్ట్ తెలియదు. 99% వాళ్ళకి తెలియదు. మనం వెళ్ళి భయపడతాం. కానీ మేమంతా ఐపీఎస్లకి, ఐఏఎస్లకి వెళ్ళాం కదా, సార్ చెప్పండి అని. వాళ్ళు అంటే మెజారిటీ ఆఫ్ ద పీపుల్ మనం చెప్పింది వాళ్ళు ఒక స్టాండర్డ్ ఎల్ఐసి అంటే ఒక నమ్మకం, అది మనం భయపడతాం. కానీ వాళ్ళు మంచిగానే రిసీవ్ చేసుకుంటారు ఫ్రెండ్స్. ఓన్లీ థింగ్ ఏంటంటే మనం ఆ భయాన్ని వదిలేయాలి. ఆ భయాన్ని వదిలితే మాత్రమే మనకి విజయం అనేది దక్కుద్ది. చూడండి, ఈ మధ్యతరగతి జీవన శైలి, మధ్యతరగతి జీవన శైలిలోనే మనం ఎక్కువ ఉంటున్నాం. ఇంకా మీ అందరికీ తెలుసు, వీళ్ళకి బతకడానికి సరిపడా ఆదాయం ఉంటుంది. ఇక్కడ నుంచే మనం ఎక్కువ ప్రీమియమ్స్ తెస్తాం. అందువల్లే మనం మ్యాక్సిమం 5 lakhs, 10 lakhs, 2 lakhs, 1 lakh ఇక్కడే. సో ఇక్కడ వర్క్ చేసినప్పుడు ఏమైందంటే, ఇక్కడ వర్క్ చేయకూడదని కాదు, వాస్తవానికి ఇక్కడ వర్క్ చేయాలి. కానీ వీళ్ళకి కూడా సరైన ప్రొడక్ట్స్ మనం సూచించాలి. వాళ్ళ ఇన్కమ్కి మరీ తక్కువ, మరీ ఎక్కువ చేసినప్పుడు ఏమైందంటే వాళ్ళు ఆగిపోతాయి. అక్కడే ల్యాప్సేషన్ వస్తుంది. ఇంకోటి, బలవంతపు సేల్స్ కూడా ఎక్కువ ఇక్కడే జరుగుద్ది. పాపం వాళ్ళు మొహమాటానికి, మధ్యతరగతి ప్రజలకి మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మొహమాటం. అది ఫీల్ అవుతాడు అని పాలసీ చేస్తారు. ఫైనాన్షియల్ మ్యాటర్స్లో మాత్రం గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, మొహమాటం అనేది అసలు పనికిరాదు. మీరు కూడా బాగా గుర్తుంచుకోండి. ఫైనాన్షియల్ మ్యాటర్స్లో మొహమాటాలు ఎక్కడైనా పడవచ్చు, కానీ ఫైనాన్షియల్ విషయాల్లో మొహమాట పడి చాలామంది భేదవారు అయిపోయిన వాళ్ళు ఉన్నారు. ఇంకా ఇక్కడ చూడండి సార్, పేదరికపు జీవనశైలి. ఈ జీవనశైలి దగ్గర నుంచే మనకి జనరక్ష, ఇలాంటి జీవన రక్షకు రకరకాల ప్రొడక్ట్స్ వస్తున్నాయి. అఫ్కోర్స్ మీలో చాలామంది ఎండిఆర్టీ, సిఓటి ఏజెంట్లు ఉన్నారు. కానీ ఇక్కడ ఒక నెక్స్ట్ 2 పాయింట్స్ అనేవి చాలా వ్యాలిడ్ పాయింట్స్. ఇక్కడ చూడండి, ఇది 5th లైఫ్ స్టైల్. ఎక్కువ మనం ట్యాప్ చేసేది బిజినెస్ ఇక్కడ నుంచి కూడా. ఇంకా దారిద్ర్యం, దాన ధర్మాల మీద ఆధారపడే బ్రతుకులు. ఇండియాలో మెజారిటీ ఆఫ్ ద పీపుల్, మన జనాభాలో మీరు దరిద్ర రేఖకు ఎగువన దిగువన అని మనకి ఎకనామిక్స్ చదువుతుంటే ఉంటుంది ఆ ప్రిన్సిపల్. మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఇక్కడ ఉన్నారు. కాకపోతే ఏంటంటే ఇండియా ఎకానమీ గ్రో అవుతుంది కాబట్టి పరిస్థితులు అనేవి చాలా మారుతున్నాయి. పై 3 సెగ్మెంట్లు విపరీతంగా రిచ్ అవ్వబోతున్నారు. సో మీకు ఈ లైఫ్ స్టైల్స్ తెలిసాయి కదా, ఈ 6 లైఫ్ స్టైల్స్ ఉన్నాయి కదా. ఇక్కడ చూడండి, మనం కష్టపడి పని చేస్తాం. ఈ చార్ట్ని మీరు బాగా అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్, ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. రాచరికం, విలాసవంతం, సౌకర్యవంతం, మధ్యతరగతి, పేదరికం, దారిద్ర్యం. ఓకే, కుటుంబాలు 6 రకాల లైఫ్ స్టైల్ ఉంటాయి. మనం కష్టపడి పని చేస్తాం, ఆదాయం పెంచుకుంటాం, జీవితాంతం మన లైఫ్ స్టైల్ని మెరుగుపరచుకోవడానికి కృషి చేస్తాం. ఏ మనిషి చేసినా ఏంటంటే లైఫ్ స్టైల్ని మెరుగుపరచుకోవడానికే ప్రయత్నం చేస్తూ ఉంటారు. సో ఇక్కడ చూడండి, మీరు ఎక్కడున్నారు? మీ ఫ్యామిలీని ఒక బంతిలాగా ఉంది చూసారా, అది తోస్తూ ఉన్నారు పైన చూడండి. ఆ పైన
మీరేం చేస్తున్నారంటే మధ్యతరగతి కుటుంబం నుంచి సౌకర్యవంతం నుంచి అప్పర్ క్లాస్కి మీరు తొయ్యాలని చూస్తున్నారు. అది మీరు ఆ బాల్ని పట్టుకోకపోతే అది కిందకు వచ్చేస్తుంది. అనుకోకుండా మరణం సంభవిస్తే ఏమైతే చూడండి. మీ కుటుంబం లైఫ్ స్టైల్ మెరుగుపరుచుకునే సామర్థ్యం కోల్పోతుంది. దీని పర్యవసానంగా పేదరికం లేక దారిద్ర్యంలోకి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. వన్స్ మీరు ఆ పొజిషన్లో లేకపోతే ఏమైందంటే ఆ ఎక్కడైతే మీరు ఎగువ మధ్యతరగతి నుంచి ఉన్నారో అక్కడ నుంచి కిందకు వస్తారు. ఇక్కడే ఇన్సూరెన్స్ కాన్సెప్ట్ అనేది చాలా ఉపయోగపడుతుంది. చూడండి, ఇది బాగా గుర్తుంచుకోండి ఫ్రెండ్స్. లైఫ్ స్టైల్లో ఒక స్థాయిని మెరుగుపరుచుకోవడానికి 20 సంవత్సరాలు టైం పట్టుద్ది. ఎంత? సుమారుగా. అంటే మధ్యతరగతి నుంచి ఎగువ మధ్యతరగతికి వెళ్ళడానికి ఒక 20 years టైం పట్టుద్ది. కానీ 3 స్థాయిలు దిగజారడానికి 3 నుంచి 5 ఏళ్ళు పట్టుద్దంట. దిగడం పెద్ద ఈజీ కాదు, ఎక్కడం చాలా కష్టం, మీ అందరికీ తెలుసు కదా. ఇక్కడే మన ఇన్సూరెన్స్ వస్తుంది. సో ఎవరైతే ఎర్నింగ్ మెంబర్కి సరిగ్గా ఇన్సూరెన్స్ మనం చేయించలేదో అక్కడ మనకి ప్రాబ్లం అయింది. చూడండి, ఈ ఎల్ఐసి మీ కుటుంబ ఆర్థిక పరిస్థితికి రక్షణ కవచం. సారీ, ఒకవేళ అక్కడ కనుక మనిషి లేకపోతే ఆ రోల్ని ఎవరు తీసుకుంటారు? ఎల్ఐసి తీసుకుంటుంది. ఎల్ఐసి లేకపోతే ఏమైంది? వాళ్ళ లైఫ్ స్టైల్స్లో దిగజారిపోతారు. ఎందుకంటే ఎప్పుడైతే ఇంట్లో ఎర్నింగ్ మెంబర్ ఉండడో నెక్స్ట్ చేసే పని ఏంటంటే ఆస్తులు అమ్ముతారు. అంతే కదా సార్? ఆస్తులు అమ్ముతారు. మన ఇండియాలో ఒకటి ఉంది, ఆస్తి కొనడం అంటే ఎక్కడ లేని ధర, అమ్మడం అంటే ఇంకా ఎంతగా అవసరాన్ని బట్టి ఎంతకైనా దిగజారుస్తారు. అమ్ముదామంటే అడవి, కొందామంటే కొరివి అనే ఒక సామెత ఉంది కదా. అలా చేసి ఆఖరికి మన పరిస్థితిని ఈ విధంగా దిగజారుస్తారు అనమాట. ఒక సరిపడ ఎల్ఐసి పాలసీ పరిస్థితిని ఆపగలదు. దీన్నంతా ఆపేది ఏంటంటే సఫిషియంట్ ఇన్సూరెన్స్ కవరేజ్ ఉన్నప్పుడు మాత్రమే మనం ఈ పొజిషన్ని ఆపుతాం. సో మన జీవితంలో మనం చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నాం. మన అందరికీ ఫైనాన్షియల్ ప్లానింగ్లో చాలామంది ఈరోజు మ్యూచువల్ ఫండ్స్ అది ఇది అంటారు. కానీ ఫ్రెండ్స్, వాస్తవానికి ఏం జరుగుతుందంటే మ్యూచువల్ ఫండ్స్లో కూడా మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేస్తున్నారు కదా, చాలామంది ఒక ఎకనామిక్ సైకిల్ని చూస్తారు, ఒక భూమిని చూసి దిగుతారు. బుల్ రన్ ఉంటుంది, బేర్ రన్ ఉంటుంది, స్టాగ్ అని ఇంకో ఫేజ్ ఉంటుంది. ఆ స్టాగ్ ఫేజ్లో అటు మార్కెట్ పెరగదు, ఇటు తగ్గదు. అసలు చాలా ఇబ్బంది పడతారనమాట. బుల్ రన్ చూస్తున్నాడు, బేర్ రన్ చూస్తే అసలు మార్కెట్లో ఎలా అమ్ముతారంటే షేర్స్ని విపరీతంగా అమ్ముతారు. ఆ ప్యానిక్లో చాలామంది డబ్బులు పోగొట్టుకుంటున్నారు. షేర్ మార్కెట్లో డబ్బులు సంపాదించే వాళ్ళు 5% అయితే పోగొట్టుకునే వాళ్ళు 95%. చాలామందికి ఇది తెలియదు. వాళ్ళు సిప్ అని దిగుతున్నారు. అసలు మ్యూచువల్ ఫండ్స్లో ఎన్ని రకాలు ఉన్నాయి, లార్జ్ క్యాప్ అంటే ఏంటి, స్మాల్ క్యాప్ ఏంటి, మిడ్ క్యాప్ ఏంటి, మల్టీ క్యాప్ ఏంటి, అసలు ఈ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఏంటి, ఇవన్నీ తెలియకుండా గుడ్డిగా చెప్తున్నారని దిగిపోతున్నారు. అన్ని అసెట్ క్లాస్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి. కానీ నేను ఇందాక చెప్పాను కదా, హైదరాబాద్ నవాబ్ స్టోరీ. వాళ్ళకి ఆస్తులు ఉన్నాయి కానీ దాన్ని ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలో తెలియలేదు. ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే ఆస్తులు ఉండడం కాదు, ప్రొటెక్షన్ చేసుకోవాలి. ప్రొటెక్షన్ అనే అంశాన్ని మర్చిపోతున్నారు. ఈరోజు అందరు స్థలాలు కొంటున్నారు, బౌండరీస్ కట్టడం మర్చిపోతున్నారు. బౌండరీస్ కట్టినప్పుడు మన ల్యాండ్ ఎన్క్రోచ్ అవుతుంది. ఇన్సూరెన్స్ పాలసీ కూడా మనం సంపాదించిన ఆస్తికి ప్రొటెక్షన్, ఇది కంచేయడం, అది వేసేది మీరే. సో సమాజంలో మీ రోల్ చాలా చాలా ఇంపార్టెంట్. మీ రోల్ చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఎందుకంటే చాలామందికి మీరు బలవంతంగా అయినా సేవింగ్స్ని అలవాటు చేస్తున్నారు, లాంగ్ టర్మ్ సేవింగ్స్ని అలవాటు చేస్తున్నారు. లాంగ్ టర్మ్ సేవింగ్స్ పాత్ర చాలా. ఎందుకంటే ఒక 5 ఏళ్లలో ఒక బుల్ రన్ను, ఒక బేర్ రన్ చూస్తాం. కానీ ఒక 20 years పాటు మార్కెట్లో మనం 6 to 7% రిటర్న్స్ ఇస్తూ వాళ్ళ కుటుంబానికి ఎంతో ప్రొటెక్షన్ కల్పిస్తున్నాం. కాబట్టి మీకు ఈ కాన్సెప్ట్ అనేది సరిగ్గా తెలియాలి. ఇలాంటి ప్రజెంటేషన్ మీరు కస్టమర్కి చూపించినప్పుడు అతను రియలైజ్ అవుతాడు, ఇన్సూరెన్స్ యొక్క ఇంపార్టెన్స్ ఎంత ఉందా అన్నది రియలైజ్ అవుతాడు. ఎప్పుడైతే రియలైజ్ అవుతాడో, ఎప్పుడైతే దీని వాల్యూ తెలుస్తుందో మీకు సేల్స్ చేయడం ఈజీ అయింది. ఆ పాలసీని రిటైన్ చేసుకోవడం అంటే ల్యాబ్స్ చేసుకోకుండా కంటిన్యూ చేయడానికి ఈజీ అవుతుంది అనమాట. నెక్స్ట్ చూద్దాం. చూడండి సార్, మనం ఎలాంటి పాలసీ అమ్మితే ఏంటో. రాచరికపు లైఫ్ స్టైల్లో ఉన్న వాళ్ళు 100 కోట్ల పాలసీ తీసుకుంటే విలాసవంతమైన లైఫ్ స్టైల్లో ఉన్న వాళ్ళు ఎంత తీసుకుంటున్నారు? 10 కోట్లు. నెక్స్ట్ సౌకర్యవంతం ₹1 కోటి. మధ్యతరగతి ప్రజలు 10 లక్షలు అనుకోండి. పేదరికం ₹1,00,000. దారిద్ర్యం అంటే నో పాలసీ. ఇది మామూలుగా మనం మరణం తర్వాత ఎల్ఐసి మీ కుటుంబాన్ని ఏ విధంగా కాపాడుతుందనడానికి. చూడండి, మనం ఒక ప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు హై స్టాండర్డ్ పీపుల్ని మనం ఆ పైన ఉన్న 3 సెగ్మెంట్లను వదిలేస్తున్నాం. ఎస్పెషల్లీ
పై 2 సెగ్మెంట్స్ ఎవరు? బిజినెస్ పీపుల్, 2 సెలబ్రిటీస్. ఇక్కడికి వెళ్ళినప్పుడు మీరు ఒకసారి ట్రై చేయండి, అదేం పెద్ద బ్రహ్మ విజయం కాదు. మీకు ఒక ఛానల్ దొరికితే ట్రై చేయండి, సక్సెస్ అవ్వడం పెద్ద గొప్ప విషయం ఏం కాదు. కానీ ఈరోజు రేపు ఈ 3వ తరగతి ఉంది కదా, వాళ్ళ ఇన్కమ్స్ కూడా బీభత్సంగా పెరిగిపోతున్నాయి. ఈరోజు సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్ ₹1,00,00,000 ప్యాకేజ్ తీసుకునే వాళ్ళు హైదరాబాద్లో చాలామంది ఉన్నారు. అలానే మిగతా ప్రొఫెషన్స్, డాక్టర్స్, లాయర్స్, చాలా హై ప్రొఫెషన్స్ ఉన్నారు. వాళ్ళ దగ్గర నుంచి మనం సరైన ప్రజెంటేషన్ చేస్తే మీరు తెస్తున్న ప్రీమియం ఇప్పుడు ఏదైతే ఉందో ఒక్క పాలసీలో కూడా తీసుకురాగలుగుతారు. చాలామంది ఏజెంట్స్ ఏం పొరపాటు చేస్తున్నారంటే, నేను ఎండిఆర్టీ అయ్యాను, సిఓటీ అయ్యాను, టీఓటీ అయ్యాను, ఒక రకమైన కంఫర్ట్ జోన్ చాలు అనుకుంటున్నారు. కానీ ఇది చాలదు ఫ్రెండ్స్. చాలామంది ఏజెంట్లు ఈరోజు టార్గెట్స్ ఎలా పెట్టుకుంటున్నారంటే 52 ఎండిఆర్టీస్, వీక్ 1 ఎండిఆర్టీ చేయాలనుకుంటున్నారు. ఆల్రెడీ 26 ఎండిఆర్టీలు చేసిన వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే మార్కెట్ కెపాసిటీ పెద్దది. అందులో మనం ఉన్న నగరం హైదరాబాదు విశ్వనగరం. ఇదేం ఆర్డినరీ ప్లేస్ కాదు, వరల్డ్లోనే వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేసు. ఎకానమికల్గా ఎంత బూమ్ అవ్వడానికి ఛాన్స్ ఉన్న ప్లేస్ అనమాట హైదరాబాదు. ప్రతి కంపెనీ కూడా మైక్రోసాఫ్ట్ కానీ గూగుల్ కానీ వాళ్ళ హెడ్ క్వార్టర్ తర్వాత నెక్స్ట్ ప్లేసు హైదరాబాద్లోనే హెడ్ క్వార్టర్ మెయింటైన్ చేస్తాం. ఎందుకంటే భౌగోళికంగా ఈ ప్లేస్కు ఉన్న అడ్వాంటేజ్ చాలా ఉంది. సో సెక్యూరిటీకి ఏ విధంగా అయినా. సో మనం ల్యాండ్ అంటే గోల్డ్ మైన్ మీద కూర్చున్నాం మనం. నిజంగా మీరు ట్యాప్ చేయగలిగితే రానున్న కాలంలో అద్భుతమైన విజయాలు మీరు ఖచ్చితంగా సొంతం చేసుకుంటారు. బిఫోర్ దట్ మనకేంటంటే బేసిక్స్ తెలియాలి. ఈ ఉపయోగాలు ఉన్నాయని మీరు ఎప్పుడైతే నమ్మారో, కన్విక్షన్ సాధించారో, అప్పుడు మాత్రం మీరు కస్టమర్కి అదే కాన్ఫిడెన్స్తో చెప్తారు. ఆ కాన్ఫిడెన్స్ వల్లే పాలసీలు వస్తాయి. ఎప్పుడైతే మనం భయంగా ప్రజెంటేషన్ ఇచ్చి ధైర్యం లేకుండా ఉంటామో మనకి బిజినెస్ అనేది చిన్నవి దొరుకుతాయి అన్నమాట. సో ధైర్యంగా ప్రజెంటేషన్ చేయండి. నెక్స్ట్ ఏంటంటే ఆపర్చునిటీస్ ఏమున్నాయో ఒకసారి చెప్తాను. ఇండియా వుడ్ బి 3rd లార్జెస్ట్ ఎకానమీ ఇన్ ద వరల్డ్ బై 2030. 2030కి ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాం? 2023లో ఉన్నాం. ఒక ఎకానమీ 3rd లార్జెస్ట్ ఎకానమీ అవుతుందంటే ఎందుకంటే ఈరోజు చూడండి, యుఎస్కి ఎందుకు వెళ్తారు అందరూ? డాలర్స్ సంపాదిస్తే కరెన్సీ మనకి అడ్వాంటేజ్ ఉంటుందని వెళ్తున్నారు. మనం 3rd లార్జెస్ట్ ఎకానమీ అయితే ఆలోచించండి, ఇప్పుడు మనం 4th 5th ప్లేస్లో ఉన్నాం కదా. 3rd లార్జెస్ట్ ఎకానమీ అయ్యామంటే ఎలాంటి కంపెనీస్ ఉంటాయంటే వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనకు వస్తుంది. ఆల్రెడీ మన మెట్రో ట్రైన్స్ ఈరోజు చూడండి, ఏ కార్ బ్రాండ్ కూడా మనకి వెయిటింగ్ పీరియడే ఉంది. లగ్జరీ కార్ బ్రాండ్స్ వాడుతున్నారు. BMW, ఆడి, మీరు ఎన్నో చూస్తున్నారు, ఒకప్పుడు చూడని బ్రాండ్స్. ఇంకా రానున్న 10 సంవత్సరాల్లో నిజంగా రియల్ ఎస్టేట్ కానీ ఈ కొత్త కంపెనీస్ రావడం వల్ల, జాబ్స్ క్రియేషన్ అవ్వడం వల్ల మనకి ఇన్సూరెన్స్ ఇండస్ట్రీలో అద్భుతమైన అవకాశాలు వస్తున్నాయి. మీరు చాలామంది నెగిటివ్గా ఫీల్ అవుతున్నారు, కానీ వాస్తవానికి మనం అద్భుతానికి దగ్గర ఉన్నాం. మీరు రెడీగా ఉంటే మీ జీవితంలో ఊహించినంత ప్రీమియం మీరు తెచ్చుకుంటారు, ఊహించిన స్థాయికి మీరు ఎదుగుతారు. ఓన్లీ థింగ్ ఏంటంటే మీరు నమ్మాలి. మీరు నమ్మితేనే ఇది పాసిబుల్ అయింది. ఇండియా వుడ్ బి ఇన్ ఏ డెమోగ్రాఫిక్ డివిడెండ్ ఫేజ్ ఫర్ నెక్స్ట్ 37 years. దీని ఫలితం 37 సంవత్సరాల పాటు ఉంటుందంట. అంటే ఒకసారి ఎకనామిక్ పవర్ అయిన తర్వాత నెక్స్ట్ 37 years పాటు మనకి చాలా అడ్వాంటేజ్ ఉంటుంది. అంటే ఫైనాన్షియల్ క్యాష్ ఫ్లో అనేది బాగుంటుంది. ఇక్కడ ఉన్న అందరూ కూడా చాలా రిచ్ పీపుల్ అవుతారు, ప్రొవైడెడ్ మీ మీద మీకు నమ్మకం ఉండాలి. అంతే. ఓన్లీ థింగ్ ఏంటంటే మీరు నమ్మకం. ఎన్నో మార్పులు వస్తాయి ఫ్రెండ్స్, ఒక్కటి గుర్తుంచుకోండి, చేంజెస్ వస్తూనే ఉంటాయి, కానీ ఎప్పుడు ఆపర్చునిటీస్ కూడా వస్తుంటాయి. చేంజెస్ అనేవి మన మంచికే అనుకోండి. చేంజ్ అనేది మనం చిన్నప్పుడు ఉన్నప్పుడు ఇట్లా ఉన్నామా, మన ఏజ్తో పాటు మనం మారట్లా, అట్లానే ఇండస్ట్రీలో కూడా చాలా చేంజెస్ వస్తుంటాయి. చేంజెస్ని ఎవరైతే తట్టుకొని ఉంటారో డెఫినెట్లీ చేంజ్ ఏది జరిగినా మన మంచికే. ప్రజెంట్ ఇప్పుడు ఆనందాలో చేంజ్ జరిగింది. మొదట్లో ఇబ్బందిగా ఉంది. ఒకప్పుడు బీఓసీలో ఉండేవాళ్ళం, గ్రీన్ ఛానల్ చాలా కంఫర్టబుల్ అయింది. మొదట్లో గ్రీన్ ఛానల్ని చాలా ఇష్టపడేవాళ్ళు కదా ఏజెంట్స్. ఇప్పుడు ఆనందాన్ని కూడా ఇష్టపడలేదు. వన్స్ ఆనందం అలవాటు అయిపోయింది అనుకో. ఎల్ఐసి సాఫ్ట్వేర్ ఫీపు, ఈ ఫీపు మీరు చూశారు కదా, ఎట్లా మారామో మనం కూడా అద్భుతమైన ప్రపంచానికి ముందెళ్తున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు నమ్మండి. ఎందుకంటే ఇది నేనేదో నా సొంతంగా చెప్పింది కాదు, పెద్ద కంపెనీలు ఎనాలిసిస్ చేసి మొత్తం యుఎస్ వాళ్ళకే రిపోర్ట్ ఉంది. ఇది ఇప్పుడు నుంచి ప్రెడిక్ట్ చేసింది కాదు, 2010 నుంచే వాళ్ళు ప్రెడిక్ట్ చేస్తున్నారు ఇండియా అనేది సూపర్ పవర్ అవ్వబోతుంది అని. ఇప్పుడు అవన్నీ జరుగుతున్నాయి చూడండి. ఇండియా టు బి 6th లార్జెస్ట్ ఇన్సూరెన్స్ మార్కెట్, ప్రపంచంలోనే 6వ అతిపెద్ద ఇన్సూరెన్స్ మార్కెట్ ఇండియా అవ్వబోతుంది.
ఇప్పుడు చైనా, జపాన్, యుఎస్ అలాంటివి ఉన్నాయి కదా, అలాంటి దాంట్లో మన ఇన్సూరెన్స్ ఇండస్ట్రీలో 6వ అతిపెద్ద సంస్థ అవుతుందంటే మీరు ఒక్కసారి ఆలోచించండి ఫ్రెండ్స్. డీమ్యాట్ అకౌంట్స్ 2020కి 4.1 కోట్లు ఉంటే ఇప్పటికి 11 కోట్లు అయ్యాయంట. అంటే ఈ 3 ఏళ్లలో ఎంత డీమ్యాట్ అకౌంట్లు పెరిగాయి మీరే చూడండి. అంటే డీమ్యాట్ అకౌంట్ అంటే ఒకప్పుడు ఎవరికి తెలిసేది కాదు. బ్యాంక్ అకౌంట్ తెలుసు కానీ ఇంకేదైనా తెలుసు కానీ డీమ్యాట్ అకౌంట్ చాలా తక్కువ మందికి తెలుసు. అలాంటిది డీమ్యాట్ అకౌంట్లో ఇంత మార్పు వచ్చిందంటే ఎంతమంది షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్స్కి వాటికి వెళ్తున్నారు ఊహించండి. ఇంక్రీజ్డ్ ఎకనామిక్ యాక్టివిటీ, జిఎస్టీ కలెక్షను నెలకి 1,60,000 కోట్ల జిఎస్టీ కలెక్షన్ వస్తుంది. అంటే ఇన్కమ్ ఎంత వస్తుంది, ఎంత ఎకనామిక్ యాక్టివిటీ జరుగుతుంది, మనం ఎంతవరకు ఉపయోగించుకుంటున్నాం అనేది ఇక్కడ సమస్య. మనకేంటంటే నీడ్ ఆఫ్ ద అవర్ ఏంటంటే ముఖ్యంగా మనం చేయాల్సింది డెవలప్ ఆర్ అప్గ్రేడ్ యువర్ స్కిల్స్. సార్ కొన్ని వీడియోస్ ఉన్నాయి, ప్లే చేయాలి. శంకర్ సార్, అడాప్ట్ టు టెక్నాలజీ ఏంటంటే మెయిన్ ఏంటంటే స్కిల్స్ని డెవలప్ చేసుకోవాలి. స్కిల్స్ని డెవలప్ చేసుకోవడం ముందు మీకు ఒకటి చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏదైనా కావాలని మీరు అనుకుంటే అది మీ జీవితంలో సాధ్యమైంది. సార్ మీ డ్రీమ్ ఏంటి సార్? మీ డ్రీమ్ మీరు ఏమనుకో COT కావాలని అనుకుంటున్నారు. మీరు సార్ 10 crores ప్రీమియం తేవాలి. ఎప్పుడైనా మీరు దాని గురించి బలంగా విశ్వసిస్తున్నారా? అవుతా అని మీకు నమ్మకం ఉందా? మీకు సార్ ఖచ్చితంగా నమ్మకం ఉంది కదా. ఎందుకంటే ఈ డ్రీమ్స్ గురించి మనకి చాలా గొప్ప వ్యక్తి మీకు ప్రజెంటేషన్ ఇస్తాను. ఒకసారి సౌండ్ బెటరా కొద్దిగా? ఓకే సార్. సింపుల్గా నేను చెప్తాను. అబ్దుల్ కలాం గారు ఒక ఇంటర్వ్యూలో చెప్తున్నారనమాట. ఆయనకి మొట్టమొదటి నుంచి బర్డ్ని చూసి చాలా ఇన్స్పిరేషన్, పక్షిని చూసి. ఆయన క్లాస్లో ఒక లెక్చరర్ అంటే వాళ్ళ టీచర్ చెప్పారంట పక్షి ఎలా ఎగురుద్ది దాని గురించి. చెప్పిన తర్వాత ఆయన ఒక డ్రీమ్లోకి వెళ్ళారు, నేను ఎప్పుడైనా ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చదవాలి అని. ఈ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చదివి ఫ్లైట్ జెట్ నడపాలన్నది ఆయన కోరిక. అయితే ఏం జరిగింది ఇక్కడ ఏం జరిగిందంటే అబ్దుల్ కలాం గారికి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళు ఇంటర్వ్యూ పెట్టినప్పుడు 9 ఆయన చిన్నప్పుడు డ్రీమ్ ఏంటి? ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చదవాలని. అది మిస్ అయింది. అయితే ఒక సందర్భంలో ఒక స్వామీజీ అంటారంట, ఈయన చాలా డిజెక్టెడ్ మూడ్లో హృషికేశ్ నుంచి వస్తున్నప్పుడు ఒక ఆయన ఎందుకు బాబు ఇలా ఉన్నావు అని అంటే, ఇట్లా ఏరోనాటికల్ ఇట్లా నా డ్రీమ్ ఇది ఫుల్ఫిల్ కాలేదంటే, బస్సు మిస్ అయిందని మీరు ఫీల్ అవుతున్నారు, విమానమే దొరకపోతుంది నీకు అని చెప్పారంట. అప్పట్లో దానికి ఆయనకు అర్థం తెలియలేదు. ఇంకా ఆయన జీవన పయనంలో DRDOలో జాబ్ చేయడం ఇట్లా జరిగి దేశంలో అత్యున్నత పదవి అయిన రాష్ట్రపతి పదవికి ఆయన వచ్చారు. వచ్చిన తర్వాత ఆయన డ్రీమ్ మాత్రం అంతే ఉంది కదా. రాష్ట్రపతి అంటే ఎవరు? త్రివిధ దళాలకి సర్వ సైన్యాధ్యక్షుడు రాష్ట్రపతి. వాళ్ళు ముగ్గురు వచ్చి వందనం చేసేది. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ వీరికే వందనం చేస్తారంట. ఎయిర్ ఫోర్స్ చీఫ్కి చెప్పారంట, నాకు ఇట్లా యుద్ధ విమానం నడపడం ఇంట్రెస్ట్ ఉంది అంటే, దాన్నే ఉంది సార్ నేను ట్రైనింగ్ ఇస్తా అంటే, ఆయన 6 months ట్రైనింగ్ తీసుకొని సుఖోయ్ యుద్ధ విమానాలను ఆయన నడిపాడు. అప్పుడు అంటాడు, నేను ఎప్పుడో అనుకున్న నా డ్రీము నేను నెరవేరిందని. సో మీ అందరికీ నేను చెప్పేది ఏంటంటే, మీరు డ్రీమ్స్ అంటే మీరు ఏదైనా 10 కోట్లు అనుకోండి, 20 కోట్లు అనుకోండి, 100 కోట్లు అనుకోండి, రానున్న కాలంలో అది నిజంగా పాసిబుల్ అయింది ఫ్రెండ్స్. నిజంగా మీరందరూ చాలా రిచ్ పీపుల్ అవుతారు. మీ డ్రీమ్స్ మాత్రం ఎప్పుడు కాంప్రమైజ్ కావద్దు. డ్రీమ్స్ని కాంప్రమైజ్ అయితేనే ప్రాబ్లం. మీరు ఏ స్థాయిలో డ్రీమ్స్, ఎందుకంటే చెప్పిన వ్యక్తి డాక్టర్ APJ అబ్దుల్ కలాం. APJ అబ్దుల్ కలాము ఎంత నిజాయితీపరుడో మనందరికీ తెలిసిందే. ఆయన ఇప్పుడు ప్రతి చిన్న పిల్లల దగ్గరికి కూడా వెళ్ళి, LKG పిల్లల దగ్గరికి వెళ్ళినా, అన్నా యూనివర్సిటీలో PhD హోల్డర్స్ దగ్గరికి వెళ్ళినా ఎప్పుడూ మాట్లాడేది డ్రీమ్స్ గురించే మాట్లాడతాడు. మన రాకెట్ ISRO కూడా మొట్టమొదట సైకిల్ మీద తీసుకెళ్ళేవన్నమాట. సైకిల్ మీదే
మన పార్ట్స్ అన్నీ తీసుకెళ్ళి ఇస్రో ప్రయాణం కూడా చాలా చిన్న స్థాయి నుంచి వెళ్ళింది. ఈరోజు చంద్రయాన్ వరకు అసలు ప్రపంచం ఆశ్చర్యపోయే రీతిలో అతి తక్కువ ఖర్చుతోటి మన వాళ్ళు తీసుకెళ్తున్నారు. ఎవరైతే మనల్ని చూసి నవ్వారో వాళ్ళు ఈరోజు ఆశ్చర్యపోతున్నారు, ఇంత తక్కువతోటి ఇంత పెద్ద మిషన్ ఎలా చేస్తాను. సో ఎప్పుడైతే మీ డ్రీమ్స్ బలంగా ఉంటాయో అవి ఖచ్చితంగా అవుతాయి. మీరు సిఓటి టీఓటి కాదు, అంతకు మించి సాధించడానికి చాలా అవకాశం ఉంది. అయితే ఇక్కడ మీకు ఏది సాధించాలన్నా కొన్ని నియమాలు నిబంధనలు ఉంటాయి కదా. దాంట్లో మొట్టమొదటిది ఏంటంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే ఎర్లీ మార్నింగ్ వేకప్. దీని గురించి ఎందుకంటే కొన్ని అలవాట్లు అనేవి విజేతల్లో ప్రపంచంలోని ధనవంతుల్లో కొన్ని కామన్ క్వాలిటీస్ తీశారు. ఒక ధనవంతుడికి ఒక్కొక్క క్వాలిటీ ఉంది. అందరిలో ఉన్న కామన్ క్వాలిటీ ఏంటంటే వాళ్ళంతా ఎర్లీ మార్నింగ్ లేచిన వాళ్ళు. ప్రపంచ ధనవంతులను ఎవరైనా తీసుకోండి. ముఖేష్ అంబానీ అంటాడు, సూర్యుడు అంట అతన్ని ఇప్పుడు దాకా మంచం మీద ఉండగా సూర్యుడు అతన్ని క్యాచ్ చేయలేపాడంట. ముఖేష్ అంబానీనే ఆ మాట అన్నా అంటే మనం ఎంతండి, ముఖేష్ అంబానీ. సో మీ అందరు ఫస్ట్ చేసుకోవాల్సిన అలవాటు ఏంటంటే ఎర్లీ మార్నింగ్ 4 o'clock లెగిచే అలవాటు అనేది మిమ్మల్ని అందరికన్నా వే హెడ్ ఉంచుతుంది అనమాట. ఎందుకంటే దానికి ఆ బ్రహ్మి ముహూర్తం మన వాళ్ళు ఎప్పుడో చెప్పారు, మన ఋషులు ఏ రోజో చెప్పారు ఆ విషయాన్ని. సో పక్కాగా మీరు విజయాలు సాధించాలంటే కొన్ని అలవాట్లను మాత్రం కంపల్సరీగా ఏర్పాటు చేసుకోవాలి. దాంట్లో ఫస్ట్ హ్యాబిట్ ఏంటంటే మీకు ఉండాల్సింది ఎర్లీ మార్నింగ్ వేకప్. రెండోది ఏంటంటే చాలామంది ఆంధ్రులు ఆరంభ సూర్యులు అన్నట్టు 1 రోజు 2 రోజులు 3 రోజులు తర్వాత మళ్ళీ మన యథా పొజిషన్కి వస్తాం. కన్సిస్టెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ కన్సిస్టెన్సీ ద్వారానే ఈ విజేతలకి మామూలులకి తేడా ఎక్కడ వస్తుందంటే కన్సిస్టెంట్గా ఒక పని చేయాలి. ఒక బ్రహ్మాండమైన వీడియో ఉంది, ఒక చిన్న వీడియో. ఆ కన్సిస్టెన్సీగా ఒక పని చేస్తే ఏంటి అన్నది ఒకటి ఉంది, ప్లే చేయమా. ఫ్రెండ్స్, నిలకడగా పనిచేస్తే కొన్ని సంవత్సరాలు కూడా రాళ్ళను కూడా కరిగించవచ్చు. ఇక్కడ ఏంటంటే మీకు మొత్తం ఒకసారి మళ్ళీ అయిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఒక ప్రయోగం చేశారన్నమాట. దాంట్లో వాయిస్ ఏం లేదు చెప్పండి. మొదటి నుంచి మళ్ళీ పెట్టు ఒక్కసారి అదే వీడియోని ఫస్ట్ నుంచి మళ్ళీ ప్లే చేయి. 15 years 25 years ఒక వాటర్ అనేది ఒక బండరాయి మీద పోసారనమాట. 15 yearsకి పెద్ద కరగల, 25 yearsకి వచ్చేసరికి ఆ వాటర్ చూడండి ఆ బండరాయిని ఎంత కరిగించిందో. 50 yearsకి చూడండి ఆ బండరాయి ఎలా అయిపోయింది. అంటే ఒకటే నీటి ధార రెగ్యులర్గా వస్తే 15 ఏళ్ళకి ఆ పెద్ద బండరాయిని అది కరిగించింది. 25 yearsకి చాలా వరకు చేసింది, 50 yearsకి. ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే ఒక రోజు ఎక్కువ హార్డ్ వర్క్ చేసి 10 రోజులు చేస్తే చెయ్యకపోతే మనకేం రిజల్ట్ రాదు. మనం చేయాల్సింది ఏంటంటే మీరు కన్సిస్టెంట్గా పనిచేయాలి. కన్సిస్టెంట్గా మార్నింగ్ లెగవాలి. కన్సిస్టెంట్గా రోజుకి ప్రాస్పెక్టింగ్ 10 పేర్లు చేయగలరు. ఒక్క పేరన్నా చేయండి. నేను మెడిటేషన్ చేస్తుంటాను. మాకు అక్కడ గురువుగారు చెప్పింది ఏంటంటే మొదట్లో మెడిటేషన్ చేయడం మానేయడం ఇది రొటీన్ అయిపోయింది. దానికి ఆయన చెప్పాడు, బాబు నువ్వు కనీసం చేయలేనప్పుడు 2 నిమిషాలన్నా చెయ్యాలని కూర్చో అన్నాడు. 2 నిమిషాలు అంటే చేస్తా సార్. 2 నిమిషాల తర్వాత ఒకసారి చేసిన తర్వాత మళ్ళీ రెగ్యులర్ ఫ్లోకి వెళ్ళిపోయేది. అంటే 2 నిమిషాలనే కూర్చునేది, ఆ తర్వాత 10 నిమిషాలు పావుగంట. ఎక్సర్సైజ్ కూడా అంతే. ఎంత చేయలేనప్పుడైనా ఒక 5 నిమిషాలైనా వాకింగ్ చేద్దామన్న బయటకు వస్తే ½ an hour వాకింగ్. ఈ కొన్ని బేసిక్ హ్యాబిట్స్ అనేవి మీరు కంపల్సరీగా చేసుకోవాలి. ఏంటంటే ఈ హ్యాబిట్స్ వల్లే మీరు విజేతలు అవుతారు. ఎంత మోటివేషన్ ఎంత సబ్జెక్ట్ ఉన్నా కానీ మీరు ఇంప్లిమెంటేషన్ పార్ట్లో కనుక వీక్గా ఉంటే కనుక మీరు సక్సెస్ సాధించడం అనేది జరిగే పని కాదు. ఇది ఖచ్చితంగా గుర్తుంచుకోండి. నేను రీసెంట్గా ఒక వీడియో చూశాను. దాన్ని కన్హా పార్క్ అంటే ఒక అటవీ ప్రాంతంలో ఒక ఫారెస్ట్ ఆఫీసరు రిలీజ్ చేశాడు అనమాట వీడియో. అతను ఏం చేశాడంటే అక్కడ కొన్ని కెమెరాస్ పెట్టడం జరిగింది. ఈ పులుల సక్సెస్ రేట్ ఏంటి వేటాడడంలో అని అభయారణ్యంలో ఈ ప్రయోగం చేశారు. అక్కడ అతను చెప్పేది ఏంటంటే పులులు సింహాల సక్సెస్ రేట్ ఏంటంటే 100 సార్లు వేటకెళ్తే 5 times అతను అవి సక్సెస్ సాధిస్తాయంట. మీలో కూడా మనం ఏం చేస్తాం, మళ్ళా వాటికి ఫ్రిడ్జ్లో అవి ఉంటాయా దాచిపెట్టుకోవడానికి, ఎప్పుడు ఆకలేస్తే అప్పుడు వెళ్ళాలి వేటకి వెళ్ళాలా. 100 times ప్రయత్నం చేస్తే 5 times వస్తాయంట. సార్ దాంట్లో పులివేట అని ఒకటి ఉంటుంది చూడ వీడియో, దాంట్లో వీడియో కింద ఫ్రెండ్స్ ఇది చూడండి.
ఫ్రెండ్స్ ఇది చూడండి ఒక్కసారి. ఇది ఏంటంటే వాళ్ళు ఎంతో రీసెర్చ్ చేసి పెట్టారు, ఎన్నో చోట కెమెరాస్ పెట్టి అసలు ఏంటి ఇటు సక్సెస్ రేట్ అంటే అవి వేటకు రావడం, మిస్ అయిపోవడం. అంటే 100 times ప్రయత్నం చేస్తే 5 times. మన ఇన్సూరెన్స్ ఇండస్ట్రీలో అంత మరి పరిస్థితి అయితే లేదు. 10 times చూడండి, అక్కడ దాకా బాగానే ఈక్వల్గానే ఉంటుంది, కానీ వన్స్ అక్కడికి వచ్చాక జింక దొరకదు. ఇంకా మెజారిటీ ఆఫ్ ద టైం జింకే గెలుచుద్ది, అది తప్పించుకుంటుంది. సో వాటికే మనుగడ గురించి అంత కష్టమైన ఈ పరిస్థితిలో మనం ఎంత కష్టపడాలి, మనం ఎన్ని అటెంప్ట్స్ చేస్తున్నాం ఒక పాలసీ తెచ్చుకోవడానికి. సో మనం ప్రకృతి నుంచి చాలా నేర్చుకోవాలి ఫ్రెండ్స్. కన్సిస్టెన్సీ ఒకటి, పెద్ద డ్రీమ్స్ ఒకటి, రెగ్యులర్ పోరాటం ఒకటి. ఈ మూడిటితో పాటు సఫిషియెంట్ నాలెడ్జ్, లెర్నింగ్ కంపల్సరీగా లెర్నింగ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయండి. లెర్నింగ్ ఎప్పుడైతే ఆగిపోద్దో ఎర్నింగ్ ఆగిపోద్ది. అట్లానే ఇప్పుడు ఇంపార్టెన్స్ ఏంటంటే టెక్నాలజికల్గా మనం చాలా అప్గ్రేడ్ అవ్వాలి. సో మీరు సోషల్ మీడియాలో వాట్సాప్ అందరు యూజ్ చేస్తున్నారు, వాట్సాప్ స్టేటస్లు అవన్నీ పెడుతున్నారు కదా, ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో, లింక్డ్ఇన్లో మీరు యాడ్స్ ఇవ్వండి. ఇదంతా టెక్నాలజీ యుగం. ఈరోజు రేపు కస్టమర్ ఏంటంటే మొత్తం ఆన్లైన్కి వెళ్ళిపోతున్నాడు. సో ఇక్కడే మనం ల్యాగ్ అవుతున్నాం. వన్స్ దానికి కనుక మీరు ఎకస్టమ్ అయితే మీ అందరూ సెపరేట్గా వెబ్ పేజెస్ తయారు చేసుకొని ఆన్లైన్ యుద్ధానికి రెడీగా ఉంటే మీరు సక్సెస్ సాధించడం ఇంకా ఇది. ఎందుకంటే మారుతున్న పరిస్థితికి అనుగుణంగా మనం కూడా మారాలి. ఇప్పుడు యుద్ధాలన్నీ నేల మీద జరగట్లే, అన్నీ సైబర్ దాడులే. వాళ్ళ సర్వర్ని వీళ్ళు బంద్ చేయడం, వీళ్ళ సర్వర్ని వాళ్ళు బంద్ చేయడం, ఇలాంటివే జరుగుతున్నాయి. సో టెక్నాలజికల్గా మనం అప్గ్రేడ్ అవ్వాలి. రోజు స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకోండి, మీ మీద మీకు నమ్మకం ఉంచండి. అదే అన్నిటికన్నా ఇంపార్టెంట్ అనమాట. ఈ షార్క్ ఎగ్జాంపులే చూడండి. షార్క్ చేప తెలుసు కదా మీకు. ఈ షార్క్ చేప ఏంటంటే వాటర్ ఒక ట్యాంకులో వేసినప్పుడు ఏంటంటే అది మ్యాక్సిమం ఒక 8 అంగుళాలు 6 అంగుళాలు పెరుగుద్ది. అది సముద్రంలో అయితే 8 అడుగులు 10 అడుగులు 12 అడుగులు పెరుగుద్ది. సో మనలో కూడా మనం ఈ పరిస్థితిలోనే ఇంతవరకు ఎందుకు ఆగిపోతున్నాం అంటే మనం కలిసే వ్యక్తులు, మనం చూసే సమాజం, మనం మాట్లాడే వ్యక్తులు, వీళ్ళ ఇంపార్టెన్స్ మనమే చాలా ఉంటుంది, మనమే చాలా ప్రభావం చూపిస్తుంది. సో ఎప్పుడు మీరు మీకన్నా ఉన్నతమైన వ్యక్తులతోటి ఫ్రెండ్షిప్ చేసుకోండి, వాళ్ళతోటే మాట్లాడండి. మీరు 5 మంచి వ్యక్తులతో బిజినెస్ చేసే వాళ్ళతో కానీ మంచి వాళ్ళతో కానీ చేస్తే 6వ వ్యక్తి మీరే అవుతారు. ఎందుకంటే వాళ్ళ ప్రభావం మీ మీద ఖచ్చితంగా ఉంటుంది. సో సరౌండ్ యువర్ సెల్ఫ్ విత్ గుడ్ పీపుల్. ఎక్కడైనా సరే మార్కెట్లో ఎప్పుడు ఉన్న చోటే కూర్చోకుండా ఉన్నతమైన ఇంకా వాళ్ళ దగ్గర ఏం టెక్నిక్స్ ఉన్నాయి అవన్నీ తెలుసుకోండి. ఇవన్నీ చిన్న చిన్న విషయాలే, కానీ స్మాల్ థింగ్స్ మేక్ పర్ఫెక్షన్, బట్ పర్ఫెక్షన్ ఈజ్ నాట్ ఏ స్మాల్ థింగ్. చిన్న చిన్న విషయాలు పెద్ద పెద్ద విజయాలకి నాంది పలుకుతాయి. ఓకే ఫ్రెండ్స్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. చాలా కష్టపడి కోదాడి నుంచి ట్రావెల్ చేసి మన క్లాస్ కోసం వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. డ్రీమ్ బిగ్ చెప్పారు, ఆపర్చునిటీస్ ఎన్ని ఉన్నాయో చెప్పారు, మన ఇన్సూరెన్స్ ఇండస్ట్రీలో ఎంత ఆపర్చునిటీస్ ఉన్నాయనేది ఒక హోప్ ఇచ్చారు. మనకు హోప్ కదా కావాల్సింది. హోప్ ఉండాలి ఫస్ట్, మన మీద మనకు విశ్వాసం ఉండాలి. ఎట్లాగో హార్డ్ వర్క్ చేస్తాం. ఖచ్చితంగా టీఓడి స్థానాలు ఎవరైనా మగవాళ్ళు ఉంటే చేయలేరు. కూసో టీఓటీ అన్న, అది నేను అనుకోకుండా ఒక మాట తెలంగాణ భాషలో మగవాళ్ళు అన్నా, నేను కరెక్ట్ కదా అన్నది? నా మాటలు ఇట్లే ఉంటాయి. ఒప్పుకుంటారా ఒప్పుకోరా? ఒప్పుకోకుండా తప్పదు, సేఫ్ సాయంత్రం కదా. ఎట్లీస్ట్ ఓటీ వద్దు, ఉన్నది పోతుంది ఉంచుకునే పోతుంది, ఉంచుకునే పోతుంది. ఎంత వస్తుంది సిఓటి రైట్. ఫస్ట్ టైం సిఓటి చేద్దాం అనుకుంటుంది వాళ్ళు చెప్పండి. ఫస్ట్ టైం లైఫ్లో అది అందరు చేయలేబడుతున్నారు. ఇదంతా అవుతుంటేనే అది బాగా ఇదంతా రాంగ్ ఉంది కదా, కొద్దిగా రాంగే అనిపిస్తుంది నాకు. సుదర్శన్ ఇంతకుముందు ఏం చేశాడు? ఒకసారైనా అయిందా? ఇట్రా ఇంకెవరు వస్తారు చెప్పండి. ఖచ్చితంగా నేను సిఓడి చేస్తాను. రండి ఇంతకుముందు ఏం చేశాడు? 7 times MDRT. ఇద్దరా ఇట్రండి. అక్కడ పోండి, శంకర్ దానికి వెళ్ళండి, ఇద్దరు కలిసి శంకర్ దగ్గరికి వెళ్ళండి. ఆ షాల్ తీసుకొచ్చి బాలకృష్ణ గారికి అప్పండి మీ ఇద్దరు. యా కమ్ ఆన్, 1 2 1 2 3 సూపర్. వండర్ఫుల్ బాస్, వండర్ఫుల్ బాగా. అది
God bless you, Balakrishna. Wonderful presentation. Super.